నా వాయిస్ క్లియర్గా ఉందండి. అందరూ కన్ఫర్మ్ చేయండి. ఎవరికైనా ఇష్యూ ఉందా వాయిస్? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, పర్ఫెక్ట్ సార్. సూపర్ సూపర్. సో ఈరోజు హ్యాస్ రైజ్డ్ యువర్ గణేష్ గారు చెప్పండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం క్యాండిల్ స్టిక్స్ నేర్చుకున్నాం కదా. సో నేర్చుకున్న దాన్ని మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, దాని నుంచి మనం రిజల్ట్ ఎలా తీసుకురావాలనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైతే ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నామో, వింటున్నామో, దాన్ని ఎంతో కొంత యూటిలైజ్ చేసుకోవాలి. దాని యొక్క రిజల్ట్ అనేది మనకు తీసుకురావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇన్ దిస్ సెషన్ ఏంటంటే, నమస్కారం అండి. నమస్తే అండి. సో ఈ యొక్క ఏదైతే క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయో వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, సో ఒక్క 2 minutes వెయిట్ చేద్దాం. సో ఒక 2 minutes. షేర్ ద లింక్. ఐ హావ్ షేర్డ్ కదా ఆల్రెడీ. సో ఒక స్టెప్ బై స్టెప్ వెళ్దాం, ర్యాండమ్గా వెళ్ళొద్దు. ఓకే, ప్రస్తుతానికి మనకి ఇక్కడ దాకా ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఫర్ టైమింగ్ ఏంటంటే నేను ఒకసారి అందరిని మ్యూట్ చేస్తాను, దాని తర్వాత మీరు క్వశ్చన్స్ అనేది అడగచ్చు. సో ఎవరన్నా మన క్యాండిల్ స్టిక్స్ మీద నేను ఇది మెటీరియల్ షేర్ చేశాను, పీడిఎఫ్ అనేది. సో ఒకసారి చూడకపోతే ఒకసారి క్లాస్ కూడా వినండి, అండ్ ఒకవేళ మిస్ అయిన ఈ యొక్క మెటీరియల్ కూడా మీ దగ్గర రిఫరెన్స్గా ఉంచండి. సెషన్ అయితే రికార్డ్ అవుతుందండి, యూట్యూబ్లో ఇది లైవ్ అప్లోడ్ ఉంటుంది. ఓకే, నో నీడ్ టు వరీ. ఒకవేళ మీరు బిజీగా ఉండి అటెండ్ అవ్వలేకపోయినా రైట్ సూపర్. సో ద సింప్లెస్ట్ మెథడ్లో వెళ్దాం. ఫస్ట్ మనం క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకున్నాం. ఎక్కడెక్కడ టర్నింగ్ పాయింట్స్ అవుతున్నాయి, ఎక్కడ కన్సోలిడేషన్ జరుగుతుంది, ఎక్కడ రిజెక్షన్ జరుగుతుంది, ఎక్కడ బేర్స్ కంట్రోల్ తీసుకుంటున్నారు, ఎక్కడ బుల్స్ కంట్రోల్ తీసుకుంటున్నారు, అండ్ మార్కెట్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మార్కెట్లో క్యాండిల్ స్టిక్స్ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నాయి, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, దీస్ ఆర్ ఆల్ మనకి చాలా వాటికి తెలుసు. వాటిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ద ఫస్ట్ సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్ కమ్స్ ఫ్రమ్ ఏంటంటే రైడింగ్ ద ట్రెండ్ అనమాట. సో ఇది మనందరికీ తెలిసిందే. మార్కెట్ ఎప్పుడైతే అప్ ట్రెండ్లో వెళ్తూ ఉంటుందో అదే డైరెక్షన్లో మనం ఉన్నాం అనుకోండి, మన యొక్క యాక్యురసీ, సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. చార్ట్ అనేది హిస్టారికల్గా కొద్దిగా పెడదాం. భారతీయ ఎయిర్టెల్ అనేది నేను తీసుకున్నాను. ర్యాండమ్గా కూడా చార్ట్స్ అనేది పిక్ చేద్దాం. ఇది ఎలా ఉందంటే ఆ స్టాక్ అనేది కీ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. మూవింగ్ యావరేజ్ ఏమి యూజ్ చేసామనేది నేను ఆల్రెడీ షేర్ చేశాను. 20, 50, 100, 200, రైట్? సింపుల్. ఇందులో రాకెట్ సైన్స్ లేదు మనకి. ఈ స్టాక్ వచ్చేసరికి కీ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్గా ఎప్పుడైనా ఈ కీ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నప్పుడు మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో లాంగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసేటప్పుడు
మనం ఏం చేస్తామంటే ర్యాండమ్గా వెళ్ళకుండా టెక్నికల్ ట్రేడర్ ఆల్వేస్ ఏంటంటే ఫోకస్ ఆన్ ద రిస్క్ రివార్డ్ అనమాట. టెక్నికల్ అనలిస్ట్ ఎప్పుడు కూడా వన్ సెకండ్ నేను మర్చిపోతూ ఉన్నాను స్క్రీను. ఓకే ఫైన్, సారీ అబౌట్ దట్. చూడండి, భారతీ ఎయిర్టెల్ ఫస్ట్ మనకి విజువల్గా ఎవరు చెప్తారు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, స్టాకు డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి సింపుల్ మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేయండి. రైట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రైట్, సో కీ మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ పైకి వెళుతూ ఉందంటే స్లోప్ ఏం చెప్తుంది మనకి, స్టాక్ అప్ ట్రెండ్లో ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. నా మన జాబ్ ఏంటంటే దీన్ని ఎక్కడ బై చేస్తే రిస్క్ అండ్ రివార్డ్ బ్యూటిఫుల్గా ఉంటుంది, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంట్రాడే ట్రేడర్ కావచ్చు, పొజిషనల్ ట్రేడర్ కావచ్చు, స్వింగ్ ట్రేడర్ కావచ్చు, ఎప్పుడు కూడా రిస్క్ రివార్డ్ అనేది చూసుకోవాలి. అంటే ఏ లొకేషన్లో మనం స్టాక్ని ఇన్స్ట్రుమెంట్ని బై చేస్తే మనకి రిస్క్ తక్కువగా ఉండాలి, అంటే మన స్టాప్ లాస్ తక్కువగా ఉండాలి, మన రివార్డ్ ఎక్కువగా ఉండాలి. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఒక పర్ఫెక్ట్ స్వింగ్ని మనం ఐడెంటిఫై చేసి దాంట్లో ఎంట్రీ తీసుకుంటే రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక టర్నింగ్ పాయింట్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఎక్కడైతే సెల్లర్స్ ఉంటారో ఆ ఏరియాలో మనం సెల్లర్గా ఉండాలి, ఎక్కడైతే బయర్స్ ఉంటారో ఆ ఏరియాలో మనం బయర్గా ఉండే ప్రయత్నం చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే టెక్నికల్ ట్రేడర్ యొక్క జాబ్ అనమాట. రైట్, సో భారతీ ఎయిర్టెల్ అనేది హిస్టారికల్గా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అంటే డెఫినెట్గా అప్ ట్రెండ్లో ఉంది. ఎందుకంటే మనకి స్లోప్ చూడండి, మూవింగ్ యావరేజ్ స్లోప్ అనేది పైకి ఉంది. దీంట్లో స్టాక్ ఏమైందంటే కరెక్షన్ అయింది, ఫైన్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కరెక్షన్ తీసుకున్న తర్వాత మనం కొన్ని క్యాండిల్ స్టిక్స్ అనేది నేర్చుకున్నాం. ఓకే, దాంట్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అని చెప్పేసి, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అని చెప్పేసి ఇవి నేర్చుకున్నాం. క్లియర్? సో దోస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనమాట. సో అబ్జర్వ్ చేయండి, స్టాక్ అనేది డ్రాప్ అయిన తర్వాత మనకి ఇది కికింగ్ స్టార్ క్యాండిల్, అంటే బయర్స్ స్ట్రెంగ్త్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాసేపు మూవింగ్ యావరేజ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ మనం బై చేసామనుకోండి, ఎందుకంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ అనేది బుల్లిష్లో ఉంది, బట్ రిస్క్ రివార్డ్ రాలేదు. కానీ ఇక్కడ నుంచి 20 పాయింట్స్ అంటే 1% అయితే మూవ్ అయింది. ఓకే ఫైన్. దాని తరువాత ఇది బుల్లిష్ హరామీ క్యాండిల్ అండ్ అగైన్ గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ బయర్స్ వచ్చారు. ఇక్కడ మనకి ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఉంది, అంటే అంత పర్ఫెక్ట్ లేదనమాట ఇక్కడ. సో ఇక్కడ కికింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ, రైట్. దాని తర్వాత కొద్దిగా పైకి వెళ్ళింది. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది, రైట్. స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను అందరికీ, కరెక్ట్. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్లోని ఈ క్యాండిల్ హైని బయింగ్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసేసింది. సో ఆ క్యాండిల్ హైని మార్క్ చేస్తున్నాను, ఆ క్యాండిల్లోని మార్క్ చేస్తున్నాను. చూడండి ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైలోని సెకండ్ క్యాండిల్ కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసింది, కరెక్ట్.
ఈ యొక్క రెడ్ క్యాండిల్ని గ్రీన్ క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ చేసింది అనుకోండి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం మనం, నేర్చుకున్నాం. నా అవర్ జాబ్ ఏంటంటే ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చేసింది, రైట్. సో ఇక్కడ మనం ఎలా ప్లాన్ చేస్తామంటే ట్రేడ్ని, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే సమయంలో, ఫర్ ఎగ్జాంపుల్ భారతీ ఎయిర్టెల్ అనేది 3:20కి ఆ టైంలో హైలో క్లోజ్ అవుతుంది. సో ఆ టైంలో మనం ఈ యొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసాం. అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ 5-2 మినిట్స్ 1-2 మినిట్లో అంత షార్ప్గా ఇక్కడికి వచ్చి క్లోజ్ అవ్వదు. ఓకే, అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ద నెక్స్ట్ డే మనం ఇది ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్ చేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్క్రీనర్స్ ఉన్నాయి, నేను షేర్ చేస్తాను, అన్నీ ఫ్రీగా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చింది కాబట్టి దీంట్లో మనం లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ దగ్గర తీసుకున్నాం అనుకుందాం. ఇక్కడ నుంచి మనకి 63 పాయింట్స్ మూవ్ అయింది. బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ని మనం ఐడెంటిఫై చేసి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 3.34% రిటర్న్ అనేది ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో ₹1,00,000 వర్త్ ఉన్న షేర్స్ అనేది బై చేశాను అనుకోండి, ₹3,340 ప్రాఫిట్ అనేది ఇచ్చిందనమాట. ఓకే, క్లియర్. ఎన్ని డేస్లో? 1 2 3 4 5 6 జస్ట్ 6 డేస్, 1 వీక్లో. ఫైన్. సో కాసేపు రిటర్న్స్ గురించి మనం పక్కన పెడదాం. వీఆర్ ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్ అనమాట. రిటర్న్స్ ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యేటప్పుడు మనకి రిటర్న్స్ అనేది ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. అండ్ సింపుల్గా ద స్టాక్ ఏమైందంటే మళ్ళీ కరెక్షన్ తీసుకుంది, అంటే మళ్ళీ సెల్లర్స్ వచ్చి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. దాని తర్వాత ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనం చెప్పుకున్నాం. ద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్లో చూడండి, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ రావటం, ఒక పెద్ద రెడ్ క్యాండిల్, బ్లాక్ క్యాండిల్ ఉంది కదా ఇక్కడ, ఇది రెడ్ క్యాండిల్ అనమాట. దాని తర్వాత ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అండ్ చిన్న క్యాండిల్ రావడం, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ గ్యాప్ అప్తో రావడం అనేది జరిగింది. ఈ యొక్క కాంబినేషన్ని మనం మార్నింగ్ స్టార్ అన్నాం. మార్నింగ్ స్టార్ అంటే ఉదయించే సూర్యుడా. సో దాని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ బుల్లిష్ రివర్సల్ అనమాట. ఇక్కడ చూడండి, మనం సింపుల్ క్యాండిల్ స్టిక్స్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. స్టాకు ఇక్కడ క్లోజ్ అయిన స్టాక్ ఇక్కడ ఓపెన్ అయింది అంటే ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ అయింది. క్లియర్, గ్యాప్ డౌన్ అయింది, ఫైన్. దాని తర్వాత మనకు కావాల్సిన డోజీ ఉంది, అంటే సెల్లర్స్ అంత స్ట్రాంగ్గా లేరని చెప్పేసి డోజీ చెప్తుంది. దాని తర్వాత యాక్చువల్గా మనకి కాంటెక్స్ట్లో ఏంటంటే గ్యాప్ అప్ అనేది మనం చూస్తాం, బట్ ఈ కేసులో ఇంకా చెప్పాలంటే గ్యాప్ డౌన్ అయింది. ఓకే, సో ఇక్కడ 1 పారామీటర్ అనేది మనకు మ్యాచ్ అవ్వట్లేదు యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఇంకొక అనదర్ ప్యాటర్న్ అనేది మ్యాచ్ అవుతుంది. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, ప్రీవియస్ క్యాండిల్ హైని లోని ఎంగల్ఫ్ చేసేసింది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉంది. సో కాంటెక్స్ట్ తీసుకున్నట్టయితే గ్యాప్ డౌన్ అయింది అండ్ డోజీ సెల్లర్స్ వీక్ అయ్యారు, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద సెల్లర్స్ గ్యాప్ డౌన్ చేశారు. బట్ అనూహ్యంగా చూడండి, దీంట్లో 50% పైన క్లోజింగ్ అనేది ఇచ్చిందా లేదా అనేది మనం చెక్ చేస్తే యాజ్ పర్ ద మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఇది కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే, కాంటెక్స్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మొత్తం హోల్ పిక్చర్ అనమాట. ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఒకవేళ మార్నింగ్ స్టార్ పర్ఫెక్ట్గా లేదు, ఇక్కడ ఎందుకు పర్ఫెక్ట్గా లేదు అంటే మనకి గ్యాప్ అప్ అనేది యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ ఏంటంటే ఇక్కడ క్లోజ్ అయింది మార్కెట్, దీనికంటే పైన ఓపెన్ అవ్వాలి యాజ్ పర్ ద ఎగ్జాక్ట్ మార్నింగ్ స్టార్ అంటే. ఓకే, అది మనం దాన్ని పక్కన పెట్టినా సరే ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ద క్యాండిల్ ఇది బుల్లిష్ మారుబోజు క్యాండిల్. సో చూడండి, వీఆర్ కంబైనింగ్ ద కాంటెక్స్ట్ అనమాట, ఎందుకంటే ఇది మస్ట్ అనమాట. వీ షుడ్ లెర్న్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. ఇక్కడ చూడండి, బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అంటే బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది ఈ స్ట్రెంగ్త్ చెప్తుంది ఈ క్యాండిల్. బట్ లొకేషన్ మనకు పర్ఫెక్ట్గా ఉంది, డ్రాప్ అయింది, సెల్లర్స్ వీక్ అయిపోయారు, బయ్యర్స్ స్ట్రాంగ్గా వచ్చారు కదా. సో అగైన్ స్టాక్ ఎలా ఉంది, అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉంది, ఇది వెరీ ఇంపార్టెంట్. అప్ ట్రెండ్లో ఉంది. సో అగైన్ మనం ఇక్కడ రిస్క్ తీసుకుంటాం 1896 దగ్గర, రైట్. సో స్టాక్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా ర్యాలీ అయింది.
సిగ్నిఫికెంట్గా ర్యాలీ అయింది. ఇక్కడ నుంచి 12.6%, 238%. యాక్చువల్గా ఏంటంటే మనం F&O స్టాక్స్లో అగ్రెసివ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఎస్పెషల్లీ హై లిక్విడ్ ఉన్న స్టాక్స్ లైక్ నిఫ్టీ 100 కానీ నిఫ్టీ 200, నిఫ్టీ 50లో మనకి 5-10% అంటే చాలా ఎక్కువ అనమాట. బట్ మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్, మైక్రో క్యాప్ స్టాక్స్ హెవీగా మూవ్ అవుతాయి. ఇన్ ఎ డే 20% అప్పర్ సర్క్యూట్లో అలా మూవ్ అవుతాయి. ఎందుకంటే లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. చిన్న పాజిటివ్ న్యూస్ ట్రిగ్గర్ వచ్చినా సరే, లేదా పాజిటివ్ ఈవెంట్ ట్రిగ్గర్ అయినా సరే అది అమాంతంగా పెరిగిపోద్ది, అదేవిధంగా అమాంతంగా కిందకి వెళ్ళిపోతుంది. అందుకే అవి హై వోలటైలిటీ స్టాక్స్ అంటాం. ఓకే, ఎనీహౌ భారతీ ఎయిర్టెల్ అనేది F&O సెక్షన్లో ఉంది, అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉంది. బట్ స్టిల్ ఇట్స్ గివెన్ 12.6% అనమాట. రైట్, సింపుల్ క్యాండిల్ స్టిక్స్ని మనం యూస్ చేసుకొని ఇట్స్ కనెక్టింగ్ వాట్ హ్యాపెనింగ్. ఓకే ఫైన్. సో యా, సో చూడండి మళ్ళీ స్టాక్ అనేది డ్రాప్ అయిపోయింది. క్లియర్, డ్రాప్ అయిన తర్వాత గ్యాప్ డౌన్ అయింది. ఇది క్లియర్గా కనిపిస్తుంది మనకి. మళ్ళీ డోజీ వచ్చింది. చూడండి ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలిసిందే. వెరీ సింపుల్ క్యాండిల్ స్టిక్స్ అనమాట. డోజీ అంటే తెలుసు, గ్యాప్ అప్ అంటే తెలుసు, గ్యాప్ డౌన్ అంటే తెలుసు. ఓకే, సో దాని తర్వాత పర్ఫెక్ట్గా ఇది గ్యాప్ అప్ అయింది. ఈ క్యాండిల్ 50% ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ అయిందా లేదా? ఎస్, ఇట్ ఈస్ క్లోజ్డ్ అనమాట. ఈ యొక్క 3 క్యాండిల్ని మనం మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. రైట్, ఇక్కడ నుంచి మనకి స్టాక్ అనేది కంటిన్యూస్గా 3.65% మూవ్ అయింది. ఓకే, క్లియర్ అండి. ఇక్కడ చూడండి మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ మిస్ అయింది టార్గెట్. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ పర్ఫెక్ట్ అనమాట ఇది. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ ప్రీవియస్ క్యాండిల్ హైని పర్ఫెక్ట్గా ఎంగల్ఫ్ చేసింది. బట్ ద నెక్స్ట్ డే కొద్దిగా పైకి వెళ్ళింది. అక్కడ నుంచి హెవీగా జస్ట్ 14 పాయింట్స్ పైకి వెళ్ళింది. బట్ అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దాని తర్వాత క్యాండిల్స్ని మనం డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటే చూడండి, ఇది వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. స్మాల్ క్యాండిల్ అండ్ 50% ఏదైతే ఉందో దాంట్లో ఒకసారి చూద్దాం 50% పైన క్లోజ్ అయిందా లేదా అనేది. ఎలా మనం తీసుకోవచ్చు అంటే సింపుల్గా ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోవచ్చు. దీంట్లో 50% ఈ క్యాండిల్లో నేను మార్క్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా. ద నంబర్ వచ్చేసరికి 1604. ఎగ్జాక్ట్గా ఇక్కడ 50% నంబర్ కనిపిస్తుందా మీకు? 1604 అనమాట. సో డిలీట్ చేస్తున్న ఫిబొనాకీ. సో ఈ యొక్క క్యాండిల్ ఏదైతే హై లో ఉందో దాని తర్వాత సెల్లింగ్ పెద్దగా లేదు. బట్ ఈ క్యాండిల్ తర్వాతే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది ఇది 50% పైన క్లోజ్ అయింది. రైట్, స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ మార్నింగ్ స్టార్ క్యాండిస్టిక్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి ఏకంగా 60% ఆఫ్కోర్స్ ఇంకా సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి క్యాండిస్టిక్స్లో అబ్జర్వ్ చేయాల్సింది స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది ఫస్ట్ మనం మూవింగ్ యావరేజ్ అనేది యూస్ చేసుకొని ఓకే దాంట్లో మనం పార్టిసిపేట్ చేసామనుకోండి, కీ మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంతసేపు మనం దాంట్లో లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రైట్, విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఏదైనా స్టాక్ తీసుకోండి, మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇలాగా దాంట్లో అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ చూడగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది గ్యాప్ అప్ అయింది, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఇక్కడ నుంచి మళ్ళీ స్టాక్ అనేది ర్యాలీ అయింది అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఈ లోన్ బ్రేక్ చేసిందా? చేయలేదు, పైన బ్రేక్అవుట్ దగ్గర నుంచి ర్యాలీ అయింది. ఇది చూడండి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఇక్కడ నుంచి ఏకంగా 5.6% మూవ్ అయింది. అండ్ ఇది చెప్పగలరా ఎవరైనా ఈ క్యాండిల్ ఏమంటారో? ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ అయింది. బట్ ఇక్కడ చూడండి, ఇది పర్ఫెక్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ హై లోని
ఎంగల్ఫ్ చేసేసింది. అగ్రెసివ్గా ఉంది క్యాండిల్, బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అంటాం కదా. చిన్న చిన్న వీక్స్ ఉన్నాయనుకోండి తోకలు, మనం వాటిని ఎక్స్క్లూడ్ చేస్తాం, అంటే ఎక్సెప్షన్ తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ఎంత సిగ్నిఫికెంట్గా మూవ్ అయిందో చూడండి. రైట్, ఇక్కడ చూడండి మనకి ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది కనిపించింది కాంటెక్స్ట్లో తీసుకుంటే. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. సో ద థింగ్ మనకి సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది, బట్ ఇక్కడ నుంచి కూడా స్టాక్ పైకి వెళ్ళింది, బట్ సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ 35 పాయింట్స్, అరౌండ్ 3% మూవ్ అయింది స్టాక్ అనేది. రైట్, సింపుల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ని మనం ట్రాక్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ సింపుల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది. సో ద థింగ్ ఏంటంటే, మనకి ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది, మనకి కొంత ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఓకే, సిగ్నిఫికెంట్గా మూవ్ అయింది. ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. ఓకే, ఇవన్నీ మనకి ఏం చెప్తాయంటే, ఇక్కడ చూడండి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఇది ఈ కాంటెక్స్ట్ అనేది తీసుకుంటే మనం మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఇది. ఓకే, బయర్ స్టెప్ ఇన్ అయ్యారు, అక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా పైకి తీసుకెళ్లారు. ఇన్ బిట్వీన్ మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి వచ్చేసరికి అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ లేదా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందంటే అక్కడ నుంచి ఎంతో కొంత రిటర్న్ అనేది ఇస్తూ ఉంది. దాని తర్వాత సెకండ్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చిన తర్వాత మనకి స్టాక్ అనేది కొద్దిగా కన్సోలిడేషన్ కూడా తీసుకుంటుంది. సో ఆ కన్సోలిడేషన్ తీసుకుంటున్నప్పుడు అంటే ఇమీడియట్గా రాకెట్ లాగా పైకి వెళ్ళట్లా. అటువంటిప్పుడు మనం పేషెన్సీగా మన యొక్క పొజిషన్ సైజ్ తీసుకొని విత్ ప్రాపర్ స్టాప్ లాస్ అనేది మనం వెయిట్ చేయాలన్నమాట. ఓకే, ప్రాబ్లీ ఆ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవడం అట్లా, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యాండిల్లో మార్నింగ్ స్టార్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాం అనుకుందాం 1373 దగ్గర. దాని తర్వాత అక్కడ నుంచి కూడా 1445కి వెళ్ళింది. బట్ ఇన్ బిట్వీన్ ఏం జరిగిందంటే, ఇమీడియట్గా వెళ్ళలేకపోయింది. 5% రిటర్న్ ఇచ్చింది, ఇమీడియట్గా వెళ్ళాల. 1-2 డేస్ అక్కడే సైడ్ వేస్లో ఉంది. ఓకే, సో జనరల్గా ఏంటంటే కింద మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. ఇది మనం ఎప్పుడు హోల్డ్ చేయగలం అంటే, ఈ ట్రేడ్లో 2-3 రోజులు కన్సోలిడేషన్లో ఉన్నా, లేకపోతే కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చినా, మనం ప్రాపర్గా మనం రిస్క్ మేనేజ్మెంట్ అనేది సెట్ చేసుకున్నప్పుడు, ఓకే పర్టికులర్ స్టాక్లో నేను 5% రిస్క్ చేస్తాను, లేకపోతే 2%, 3%, 1% అనేది మనం ఎప్పుడైతే క్యాలిక్యులేటెడ్గా ప్లాన్ చేసుకుంటామో అప్పుడు భయపడం మనం. ఎందుకంటే ఒకవేళ మనం అనుకున్నది ఫెయిల్ అయిందనుకోండి, దెన్ మనం ఎగ్జిట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ దానికోసం చూడండి, ఇది ఒక బ్యూటిఫుల్ టూల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ అనేవాళ్ళు. ఇది బ్రోకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 lakh అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాం. దీంట్లో రిస్క్ ఎంత అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 రిస్క్ అయినా నాకు పర్లేదు, 10%, బట్ 5%, 5,000 రిస్క్ అయినా ఐఎమ్ ఓకే. ఎందుకంటే ఇట్ ఈజ్ అన్సర్టైన్ అనమాట ప్రతి ట్రేడ్ కూడా. లేదు నేను ఓన్లీ 2%, 2,000 నేను రిస్క్ చేయగలను, లేదా ఓన్లీ 1,000 రిస్క్ చేయగలను. 1% అంటే 1,000, 1 lakhకి ఇట్లా మనం ప్రీ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఐడియాలో వచ్చేసరికి బిగినర్ అయితే 2 to 5% అనేది తీసుకోవచ్చు. ఓకే, స్వింగ్ ట్రేడింగ్లో సెట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎన్ని క్వాంటిటీ తీసుకోవాలనేది అదే చెప్తుంది. ఇంకా మనకు ఎక్సెల్ షీట్ అవసరం లేదు, ఎటువంటి ఎక్సెల్ షీట్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, సింపుల్ అనమాట ఇది. సో ఇక్కడ స్టాప్ లాస్ ఫస్ట్ డిఫైన్ చేయండి. ఇది నా స్టాప్ లాస్, ఈ క్యాండిల్ కింద నా స్టాప్ లాస్. ఓకే, అండ్ ఇక్కడ ఏం చెప్తుందంటే 200 క్వాంటిటీ తీసుకోమని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద స్టాప్ లాస్ అనమాట. ఎందుకంటే 5,000 రూపాయలు అనేది నేను రిస్క్ తీసుకుంటున్నాను. సో ఓకే, సో స్టాప్ లాస్ ఒకవేళ వచ్చి హిట్ అయింది అనుకోండి, మనకి 5,000 రూపాయలు రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని మీరు 1,000 రూపాయలకి, 500కి ఎంతైనా కానీ మీరు తగ్గించుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ నేను 5,000 రిస్క్ చేస్తున్నా కదా, ఇక్కడికి నేను వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రిస్క్ చేద్దాం అనుకోండి. 2%, 1 lakh మీద 2% అంటే 2,000 నేను రిస్క్ చేయగలను. ఎందుకంటే అందరూ రిస్క్ కెపాసిటీ ఒక యూనిక్గా ఉండదన్నమాట.
డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఎక్కువ చేయగలరు, కొంతమంది ఎక్కువ చేయలేరు. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గా 200 క్వాంటిటీ అడ్వైస్ చేసింది ఈ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ టూల్. దీనికోసం మనకి ఎటువంటి కోడింగ్, ఎటువంటి ఎక్సెల్ షీట్ కూడా అవసరం లేదు. సింపుల్, అన్నీ మన దగ్గర ఉన్నాయి టూల్స్. బట్ దాన్ని ప్రాపర్గా మనం అర్థం చేసుకోవడం, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది మన జాబ్ అనమాట. సో ఈ యొక్క దానికోసం ఎక్సెల్ షీట్లు చాలా చూసాం మనం. ఓకే, వీ డోంట్ నీడ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా అదే చెప్తుంది, 80 క్వాంటిటీ మాత్రమే తీసుకోమంటుంది మనల్ని. ఒకవేళ మార్కెట్ అనేది వచ్చి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది అనుకోండి, ఇలాగా కిందకి జస్ట్ 2000 రూపీసే మనం రిస్క్ చేస్తున్నట్టు ఇక్కడ. ఎందుకంటే ఇది మన స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. ఓకే, ఇది మన స్టాప్ లాస్. స్ట్రిక్ట్గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేటప్పుడు లేదా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు. వీ కెనాట్ లీవ్ అవర్ మనీ ఆన్ ద టేబుల్. ఓకే, ఎందుకంటే హోప్ ట్రేడింగ్ ఎప్పుడు చేయొద్దు. సో ఇన్ దిస్ కేస్ ఏంటంటే ఇక్కడ 2000 రూపీస్ అనేది రిస్క్ ఉంది. 80 క్వాంటిటీస్ మనల్ని తీసుకోమని చెప్పేసి చెప్తూ ఉంది. రైట్. సో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,00,000 అయితే 1,05,563 రూపాయలు. సో ప్రాబ్లీ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి అక్కడికి వెళుతుందా లేదా అనేది మనం అట్లీస్ట్ ఫస్ట్ 1:1, 1:2 అలా బుక్ చేసుకుంటా పార్షియల్గా. ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ 1:1 50 క్వాంటిటీ బుక్ చేసుకొని మిగతా 50 క్వాంటిటీ టార్గెట్ కాస్ట్ టు కాస్ట్ అనేది స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవడం. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. ఎనీహౌ దాని గురించి మనం ప్రాబబ్లీ తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఎటువంటి పెద్ద మ్యాజిక్ ఏం లేదు, మనకు తెలియని కాన్సెప్ట్స్ కూడా లేవు. ద కాన్సెప్ట్ ఉన్నదల్లా ఏంటంటే, ఒకటి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా ప్రాసెస్ చేయటం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాన్ని మేనేజ్ చేయటం. ఈ మూడు అనేది మనం యాజ్ ఏ స్వింగ్ ట్రేడర్ కావచ్చు, ఇంట్రాడే ట్రేడర్ కావచ్చు, వాటిని మనం అయితే ఫాలో అవ్వాల్సిందే. దోస్ ఆర్ ద రూల్స్. మనం ఫాలో అయితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. రైట్. యా, సో సింపుల్ కాన్సెప్ట్, మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంతసేపు మనం బులిష్గా ట్రేడ్ ప్లాన్ చేస్తాం. మూవింగ్ యావరేజ్ కిందకు వస్తే దాన్ని మళ్ళీ పైకి వచ్చేదాకా వెయిట్ చేస్తాం. ఓకే, సో రీసెంట్గా బిఎస్సి పైకి వచ్చేసింది. సో ఒకసారి చూద్దాం ఏదైనా ఆపర్చునిటీ ఉందా లేదా అనేది. ఎందుకంటే మూవింగ్ యావరేజ్ కిందకి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి టర్న్ అరౌండ్ అయింది. అఫ్కోర్స్ ఇది కాంటెక్స్ట్లో ఈ క్యాండిల్ కలిపితే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఇది. దాని తర్వాత యాక్చువల్గా ఇది వెరీ బిగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, మారుబోజు క్యాండిల్. చూద్దాం వర్కౌట్ అయిందా లేదా అనేది. ఇక్కడ నుంచి 5% మూవ్ అయింది. ఓకే, బట్ ఇది కొంచెం పెద్ద క్యాండిల్ కాబట్టి దీంట్లో కొద్దిగా అట్లీస్ట్ 50% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. యా, సో అంత ప్రాపర్ పుల్ బ్యాక్లో మనకి ఆపర్చునిటీ అయితే ఇవ్వలేదు బిఎస్సి. అండ్ రీసెంట్గా ఏంజల్ 1 చూసినట్టు గుర్తుంది. ఎందుకంటే యా, మూవింగ్ యావరేజ్ ఇది ఆ రోజు ఫస్ట్ సెషన్ అనుకుంటా, ఐ థింక్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ స్టాక్ని నేను డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే మూవింగ్ యావరేజ్ పైనకి వచ్చింది ఇప్పుడు. సో ప్రాబ్లీ ఇక్కడ మనం మూవింగ్ యావరేజ్ కింద ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే ఈ ట్రెండ్ ఇంకా ఎంత కిందకి వెళ్తుందో ఐడియా లేదు కాబట్టి వన్స్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేస్తే ప్రాబిలిటీ ఉందని చెప్పేసి మనం ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. ఫ్యూ మెంబర్స్ మైట్ గెట్ రిమెంబర్డ్. ఇక్కడ చూడండి, మనకి వెరీ బిగ్ మారుబోజు క్యాండిల్ వచ్చింది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది సింపుల్గా. ఓకే, ఈ క్యాండిల్ని మనం చూస్తే డెఫినెట్గా నేను ఒకసారి మూవింగ్ యావరేజ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ మీద ఫోకస్ చేస్తే ఇది మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అవునా కాదా అంటే ఎస్, ఇట్ ఈస్ ఎ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఇక్కడి నుంచి చూడండి, ఏకంగా 152 పాయింట్స్ మూవ్ అయింది, 5.81% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. రైట్, ఇది సింపుల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఇక్కడ ఇది ఈ క్యాండిల్. ఓకే, సో దిస్ వే ఏంటంటే మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని అందరం కలిసి సింపుల్గా మనకి దీనికి సంబంధించిన స్క్రీనర్స్ కూడా ఉన్నాయి, నేను షేర్ చేస్తాను. మంచి క్వాలిటీగా అంటే ట్రెండింగ్లో ఉన్న స్టాక్స్లో మంచి క్వాలిటీగా ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు కనిపించింది అనుకోండి, విత్ ప్రాపర్ స్ట్రక్చర్ అండ్ వాల్యూమ్స్, డెఫినెట్గా దాంట్లో మనం క్యాపిటలైజ్ చేయొచ్చు. యా 1 డే టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. ఈవెన్ లోవర్ టైం ఫ్రేమ్లో వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే మనం డైలీ
లైవ్ సెషన్స్లో 1 minute టైం ఫ్రేమ్లో ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ కూడా దాంట్లో కూడా మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండింగ్ మార్నింగ్ స్టార్ రిజెక్షన్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఫర్ టైమింగ్ ఏంటంటే యాజ్ ఎ బిగినర్గా లేదా ప్రాక్టీస్ కోసం డైలీ టైం ఫ్రేమ్ అండ్ కీ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని మనం ఫాలో అయితే దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ సీరియస్లీ. ఓకే, స్టాప్ లాస్ క్యాండిల్ కింద పెట్టాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ స్టాప్ లాస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా ఇక్కడ పెద్ద క్యాండిల్ ఉంది నేను పెద్ద లాస్ తీసుకుంటాను, ఓకే చిన్న క్యాండిల్ ఉంది చిన్న లాస్ తీసుకుంటాను, అలా కాకుండా బేస్డ్ ఆన్ అవర్ క్యాపిటల్ అనమాట. ఈ స్టాక్లో నేను ₹1,00,000 అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్వింగ్ ట్రేడింగ్కి. నేను ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా రూల్స్ అనేది నేను పెట్టుకోవాలి. ఓకే, దీంట్లో నేను 1% రిస్క్ చేయాలా, 2%, 3%, 4%, 5%, మ్యాక్స్ 5% పెట్టుకోండి ఫర్ టైం బీయింగ్. అట్లా డిఫైన్ చేసుకున్నప్పుడు మనకి అది ఎంత పెద్ద స్టాప్ లాస్ అయినా సరే మనం లాస్ అయ్యేది మాత్రం లిమిట్గా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది చూడండి, రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ ఇక్కడ లెఫ్ట్ సైడు ఇది చూడండి, ఇక్కడ లాంగ్ పొజిషన్ ఆ షార్ట్ పొజిషన్ అని ఉంటుంది. ఇవన్నీ మనకి బ్రోకర్స్ ట్రేడింగ్ వ్యూ అందరూ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, లాంగ్ పొజిషన్ కాబట్టి అంటే లాంగ్ అంటే పైకి కదా మనం తీసుకుంటే దీని మీద క్లిక్ చేయండి. అండ్ మోరోవర్ ఒకవేళ మీరు ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుంటే దీని మీద స్టార్స్ అనేది పెట్టుకోవచ్చు. స్టార్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ట్రేడింగ్ వ్యూలో కానీ మీ బ్రోకర్ అకౌంట్లో కానీ ఇవన్నీ ఇక్కడ మనకి వెతుక్కునే పని ఉండదు అనమాట. ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా వీటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఎనీహౌ నేను ఇక్కడ స్టార్ మార్క్ అనేది పెట్టాను అంటే ఫేవరెట్ అనమాట, ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, లేదు ఎప్పుడన్నా నాకు ఈ కింద డిస్టర్బెన్స్గా ఉంది అనుకుంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడు దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి ఇవన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ మనకి ఫేవరెట్గా పెట్టుకున్నాం కదా దీని మీద క్లిక్ చేసి వచ్చేస్తాయి. ఎనీహౌ ఇక్కడ లాంగ్ పొజిషన్ కాబట్టి ఈ క్యాండిల్ క్లోజింగ్లో నేను ఎంట్రీ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ కింద నా స్టాప్ లాస్. సో ఇక్కడ నేను 2000 రిస్క్ చేయాలి అనుకోని డిసైడ్ అయ్యా, కానీ స్టాప్ లాస్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ, వెరీ బిగ్ స్టాప్ లాస్ ఇది. ఇక్కడ ఏమంటుందంటే 11 క్వాంటిటీయే తీసుకోమంటుంది మనల్ని. ఓకే, సిస్టమ్. ఓకే, అర్థమవుతుందండి నేను చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ నేను దీంట్లో 50% పెట్టాలనుకుంటున్నాను అనుకుందాం. ఇక్కడ ఏమంటుందంటే స్టాప్ లాస్ తగ్గించాను నేను, చూడండి ఇది తగ్గించాను, ఇంతకుముందు ఎక్కువగా ఉంది ఇక్కడ తగ్గించాను, తగ్గించిన క్వాంటిటీ పెంచింది. అంటే ఏం చేస్తుందంటే మన రిస్క్ను మాత్రం పెంచట్లేదు, క్వాంటిటీ తగ్గించడం ఎక్కువ చేయడం అనేది చేస్తుంది. సింపుల్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్ అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా షార్ట్ చేస్తున్నాను అనుకోండి, ఇది ఎంట్రీ, ఈ స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ ప్రకారం అది క్వాంటిటీస్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, స్టాప్ లాస్ ఎంత పెద్దది తీసుకుంటున్నాం అనేది దాన్ని బట్టి స్టాప్ లాస్ అనేది క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ మనకి బైరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఓకేనా, ఇది పర్ఫెక్ట్. బైరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది, మళ్ళీ బుల్లిష్ ఆర్ఎంఈ క్యాండిల్ వచ్చింది. ఫస్ట్ మనకి బైరిష్ ఎంగల్ఫింగ్గా ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తున్నా. ఈ క్యాండిల్ కింద నా షార్ట్ అనమాట. ఓకేనా, నేను షార్ట్ తీసుకుంటున్నాను. ఈ క్యాండిల్ పైన నేను స్టాప్ లాస్ పెడుతున్నా. ఈ క్యాండిల్ పైన నా స్టాప్ లాస్ అనమాట మ్యాక్స్ అది. ఇక్కడ నేనేం సెట్ చేస్తున్నా అంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి, లేకపోతే మీకు ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది చూడండి. నేను దీంట్లో 1 lakh అనేది పెడదాం అనుకుంటున్నాను. 1 lakh 2% రిస్క్, ₹2,000 నేను భరించగలను. ఓకే, 2,000 పోయినా నో ప్రాబ్లం అనుకుంటున్నాను. ఓకే చేసేయండి. ఇప్పుడు షార్ట్లో నేను ఇది నా స్టాప్ లాస్ పెట్టినప్పుడు ఏమంటుందంటే సిస్టమ్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్ అనమాట ఇది. ఇంకెంతకంటే ఎవరు పర్ఫెక్ట్గా టూల్ లేదనమాట చెప్పడానికి. 31 క్వాంటిటీ తీసుకో, ప్రైస్ యాక్షన్ తెలుగు, నువ్వు షార్ట్ చేస్తున్నావు, నీకున్న రిస్క్ కెపాసిటీని బట్టి 31 క్వాంటిటీ యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్తుంది. రైట్, ఓకే ఫైన్. సో ఇక్కడ 31 క్వాంటిటీ మనం ఇనిషియేట్ చేసామనుకోండి, ఎనీహౌ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది, మొత్తం కూడా మనం తీసుకోలేం. ₹1,09,628 ప్రాఫిట్ అనేది ఇచ్చింది. సో ఈక్విటీలో అగైన్ మనం షార్ట్ అనేది క్రియేట్ చేయకూడదు, బట్ కొంతమంది మేబీ ఆప్షన్స్ మేబీ ఫ్యూచర్స్ ఫర్ దెమ్ ఏంటంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా మనకు ఒక బైరిష్ ఎంగల్ఫింగ్ ఇచ్చింది. ఎందుకంటే చూడండి, ఇందాక మనం ఏమనుకున్నాం, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఎప్పుడు చూసాం, మూవింగ్ యావరేజెస్ని బ్రేక్ చేసింది అనుకోండి, బైరిష్ ఎంగల్ఫింగ్ చూసాం. ఇక్కడ మూవింగ్ యావరేజ్ కిందకి వస్తూ ఉంది. సో ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు, అన్ని మూవింగ్ యావరేజ్ ఇక్కడ చేసింది, దెన్ మనం షార్ట్ తీసుకుంటాం.
ఓకే, ఫైన్. ఎనీహౌ ఇక్కడ బ్యారిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. మనం ఒకవేళ షార్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి రిస్క్ రివార్డ్ అనేది అదే సెట్ చేస్తుంది. ఐ మీన్ రిస్క్ రివార్డ్ కాదు, స్టాప్ లాస్ ఎన్ని క్వాంటిటీ తీసుకోవాలనేది చెప్తుంది. ఇక్కడ 35 క్వాంటిటీ తీసుకోమంటుంది మనకి. చూడండి ఇందులో టార్గెట్ని మనం చేంజ్ చేసినందువల్ల క్వాంటిటీ అనేది మారట్లేదు, గమనించండి. QTY క్వాంటిటీ, ఇక్కడ నేను టార్గెట్ పెద్దది పెడుతున్నాను, చిన్నది పెడుతున్నాను, బట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ క్వాంటిటీ. రిస్క్ రివార్డ్ మారుతుంది. ఓకే, దూరంగా అంటే టార్గెట్. ఓకే, ఇక్కడ కానీ మనం టార్గెట్ పెట్టామంటే 1:12 అనమాట. అంటే మనం రూపాయి రిస్క్ చేస్తున్నాం, 12 రూపాయలు సంపాదించడానికి అన్నట్టు. ఇది రిస్క్ రివార్డ్ మారుతుంది కానీ క్వాంటిటీ మారట్లేదు. బట్ ఎప్పుడైతే నేను ఈ స్టాప్ లాస్ అనేది చేంజ్ చేస్తున్నానో చూడండి, క్వాంటిటీ అనేది మీకు ఇక్కడ గమనిస్తున్నారా, తగ్గిపోతూ ఉంది. సో దిస్ వే మనం ఏంటంటే ట్రేడ్ ప్లాన్, ట్రేడ్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫెక్ట్ లొకేషన్ అనేది ఐడెంటిఫై అనేది చేయాలి. హోప్ ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉందనుకోండి, నేను అన్మ్యూట్ చేస్తున్నాను. సబ్జెక్ట్కి సంబంధించింది అడగండి. డు నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ఇండివిజువల్ స్టాక్స్. ఓకే, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఓకే, ఏదైనా డౌట్ ఉంది, ఓకే నేను దీంట్లో ఇది అబ్జర్వ్ చేశాను, ఇది వర్కౌట్ కాలేదు, సో లైక్ దట్ అనమాట. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ క్యాండిల్ స్టిక్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మూవింగ్ యావరేజెస్. క్యాపిటల్ మీరు ఎంతైనా పెట్టచ్చు సార్. ఈవెన్ 10,000తో స్టార్ట్ చేయొచ్చు, 1,000తో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్క షేర్తో అయినా మీరు ట్రై చేయొచ్చు. స్టాప్ లాస్ క్యాండిల్ స్టిక్ అనేది మనం పెట్టుకుంటాం. ఎనీ డౌట్స్ అండి సార్? మన గ్రూప్ నుంచి. సార్, హలో సార్. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. సార్, డు నాట్ ఆస్క్ ఎనీ Hello. ఇండివిజువల్ స్టాక్స్, దయచేసి అడగొద్దు. We should not talk about stocks. sir, can you hear me? Hello. Yeah, hello. సార్, ఒకసారి లాంగ్ పొజిషన్స్లో అమౌంట్ సెట్ చేసుకునేది ఎంత పెట్టినారు కదా, అది ఒకసారి చూపిస్తారా సార్? మీ వాయిస్ కొంచెం ఇంక్రీజ్ చేయగలరా మేడం? సారీ. 1 minute సార్. సో బ్రోకర్ అకౌంట్లో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్ పొజిషన్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనుకోండి. దీంట్లో మనం ఇది బ్రోకర్ అకౌంట్. సింపుల్గా మీరు టార్గెట్ ఇంపార్టెంట్ కాదు, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీ క్యాపిటల్ ఎంత, నేను 1 lakh పెడదాం అనుకుంటున్నాను, నేను 5% రిస్క్ తీసుకుంటాను లేదా 3% రిస్క్ తీసుకుంటాను. ఫస్ట్ మీరు అది సెట్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. నా ఇది నా స్టాప్ లాస్, 12 క్వాంటిటీ తీసుకోమంటుంది. ఓకే, ఇది నా ఎంట్రీ, దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్, దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ పాయింట్. టార్గెట్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అట్లీస్ట్ మనం 1:2 అనేది మెయింటైన్ చేసుకుంటా వెళుతూ ఉంటాం ఇన్ జనరల్గా. ఎస్ మేడం, యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్ నౌ. You can answer your question now. You can answer your question now. You can answer your question now. సార్ మీరేమైనా అడుగుతున్నారా? బయట మాట్లాడుతున్నారు సార్. వెంకట్ గారు వినిపించట్లేదు మీ వాయిస్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా నేను కంప్లీట్గా బిగినర్ సార్. ఓకే ఫైన్. సో 1 year నుంచి యూట్యూబ్లో క్లాసెస్ చూసుకుంటూ ఫైనల్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను మీ ఛానల్ని. గత లాస్ట్ 2 days నుంచి చూస్తున్నాను మీ వీడియోస్. ఓకే, కొంచెం చాలా బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది. ప్రైజ్ యాక్షన్ క్యాండిల్ స్టిక్స్ గురించి కానివ్వండి, ఆల్రెడీ ఇవన్నీ ప్రైజ్ యాక్షన్స్ కానీ నేను చూస్తూ ఉన్నా డిఫరెంట్ ఛానల్స్లో. ఓకే, బట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ సార్. అయితే నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను బిగినాను కదా, నేను ఆల్రెడీ మీకు ఆఫ్టర్నూన్ ఒకటి అడిగాను డౌట్, క్యాపిటల్ ఎంత అనేది. స్టార్టింగ్ ఒక 2,000 5,000 వరకు ట్రై చేయొచ్చు అని అన్నారు. అయితే ఈక్విటీలో చేయాలా ట్రేడింగ్, ఆప్షన్స్లోనా? ఒకవేళ ఈక్విటీలో చేస్తే
టైం ఫ్రేమ్ ఎంత సెట్ చేసుకోవాలా, రిస్క్ రివార్డ్ ఎంత సెట్ చేసుకోవాలి, కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? వన్ డే టైం ఫ్రేమ్కి వెళ్ళండి, ఈక్విటీలో ట్రై చేయండి. ఇంకా ఈక్విటీ వన్ డే టైం ఫ్రేమ్ బిగినర్గా బెస్ట్, ఎందుకంటే ఆప్షన్స్ కొంచెం డిఫరెంట్ థింగ్స్ అనేది మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో సరే. సో ఈక్విటీ వన్ డే టైం ఫ్రేమ్ అనేది మీరు సెట్ చేసుకొని చిన్నగా ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్, ఓకే. సూపర్. ఈ టూల్ నేము మనకి లాంగ్ ప్రొజెక్షన్స్లో ఉంటాయండి. ఇక్కడ పైనుంచి 1 2 3 4 5 5th దాంట్లో లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ ఉంటుంది. మనం లాంగ్ తీసుకున్నట్టయితే లాంగ్ పొజిషన్ సెలెక్ట్ చేస్తాం, షార్ట్ తీసుకుంటే షార్ట్ పొజిషన్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఈ లాంగ్ పొజిషన్ సెలెక్ట్ చేసుకొని మీ ఎంట్రీ దగ్గర ఇక్కడ మ్యాగ్నెట్ అనేది ఎనేబుల్ చేయండి. ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది, దాని మీద ఎనేబుల్ చేశారంటే ఆటోమేటిక్గా క్లోజింగ్ ప్రైస్ దగ్గర లేదు హై ప్రైస్ దగ్గర పెడితే ఓపెన్, హై, లో, క్లోజ్ దగ్గర అదే అతుక్కుపోద్ది అనమాట, మ్యాగ్నెట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కసారి చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఒక క్యాండిల్ అనుకుందాం. ఈ క్యాండిల్కి 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి లో, ఇది వచ్చేసరికి హై. క్లియరా? ఇది హై ఉంది, ఈ క్యాండిల్కి లో తోక కనిపిస్తుందో లేదో, తోక ఉంది ఇక్కడ, విక్. రైట్, ఫైన్. దాని తర్వాత క్లోజింగ్ ప్రైస్ ఇది, ఓపెన్ ప్రైస్ ఇది. 4 కాంపోనెంట్స్ ఉంటాయి ఒక క్యాండిల్కి. ఈ మ్యాగ్నెట్ని ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు కానీ అతుక్కుపోతూ ఉంటుంది అనమాట. ఈ 4 ఎక్కడ దగ్గర పెడితే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైన్ డ్రా చేయాలనుకుంటున్నాను, చూడండి. హారిజంటల్ రే అనేది తీసుకొని దీని దగ్గర పెట్టాను. ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్గా అది మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోద్ది ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు ఇక్కడ నేను డ్రా చేసేసాను. ఇది ఇంకా దెర్ ఈజ్ నో డౌట్ అనమాట. ఇక్కడ కర్సర్ పెడితే హై ఎంత చూపిస్తుంది, 25,037 రూపాయల 30 పైసలు ఉంది కదా. ఇది చూడండి, హై వచ్చేసరికి 25,037 రూపాయల 30 పైసలు ఉంది. అంటే ఇంక అది దాంట్లో ఒక్క పైసా కూడా తేడా ఉండదు. బట్ ఈ మ్యాగ్నెట్ని ఆఫ్ చేసి మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, హై ఇది అని చెప్పేసి తేడా వస్తుంది. మనం జూమ్ చేస్తే కానీ అర్థం కాదనమాట. ఓకే, ఎనీహౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి నా ఎంట్రీ అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లాంగ్ పొజిషన్ మ్యాగ్నెట్ ఆన్ చేసి ఈ క్లోజింగ్ పొజిషన్ దగ్గర తీసుకున్నాను అనుకుందాం ఊరికే. ఓకే, అండ్ స్టాప్ లాస్ కూడా చూడండి, మ్యాగ్నెట్ అనమాట. ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెన్ ప్రైస్ ఇక్కడ దాని కింద ఒకటి ఉంది తోక, ఆ తోకకి స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం. సో ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ ఎంట్రీ అనేది తీసుకుంటుంది అనమాట. ఐ మీన్ ఆ మ్యాగ్నెట్ ఉండటం వల్ల ఇది స్టాప్ లాస్. ఓకే, టూల్ వచ్చేసరికి ఇది లాంగ్ పొజిషన్ టూల్. దీంట్లో మీరు సెట్ చేసుకోవాలి, ప్రతి ఇండివిజువల్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది. క్యాపిటల్లో కొంతమందికి 1000 రూపాయలు ఎక్కువగా, కొంతమందికి 10 లక్షలు కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని ఇండివిజువల్ కెపాసిటీని బట్టి మనం అక్కడ అమౌంట్ అనేది సెట్ చేసుకొని దాంట్లో ఎంత పర్సంటేజ్ మనం రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంది అనేది అప్ టు 5% మాత్రమే వెళ్ళండి, అంతకంటే వెళ్ళొద్దు. ఓకే, సో 2%, 1% దట్ ఈస్ గుడ్ అనమాట. ఇనిషియల్గా సెట్ చేసిన తర్వాత ప్రతి ట్రేడ్లో కూడా ఇంక ఈ టూల్ మనకి సేవ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఎక్కడ ట్రేడ్ మనం డ్రా చేసినా అది క్వాంటిటీ, రిస్క్ రివార్డ్ని బట్టి సెట్ చేస్తుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ని పెంచుతున్నాను అనుకోండి, క్వాంటిటీ తగ్గించేస్తే. హోప్ యూ అండర్స్టాండ్ ఇక్కడ దాకా. హలో సార్. చెప్పండి అండి సునీత గారు. సార్, ఈ టూల్ ఓన్లీ దన్ యాప్లోనే అవైలబుల్ ఉందా సార్? లేదు మేడం, అన్నిట్లో ఉంటుంది, అన్ని బ్రోకర్స్లో ఉంటుంది, అన్ని బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తారు ఇది. ఓకే. సౌండ్ లో ఉందా? అందరు బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తారు, యూ కెన్ యూటిలైజ్ దట్. Is it good? Yeah. ఇంకా సూపర్.
సో సింపుల్గా మనం క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేసుకొని మంచి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నారనుకోండి మనకి, ఎందుకంటే మనకి దగ్గర దగ్గర 6-7 వేల స్టాక్స్ ఉన్నాయి. అందులో అట్లీస్ట్ 1000 స్టాక్స్ అనేది క్వాలిటీ ఉంటాయి. అంటే మంచిగా వాల్యూమ్స్ ట్రేడ్ అవ్వటం కానీ, ఓకే, ట్రెండ్ని ఫాలో అవ్వడం అలా ఉంటాయి. మరి చిన్న చిన్న స్టాక్స్, లో లిక్విడ్ స్టాక్స్ ఇటువంటివి అవాయిడ్ చేసి కొంచెం క్వాలిటీ స్టాక్స్ మీద మనం కన్నా ఐడెంటిఫై చేసామంటే యా గుడ్ రిజల్ట్స్ వస్తాయి డెఫినెట్గా. సార్ నిన్న నిఫ్టీ ఒకసారి క్యాండిల్స్ చూద్దాం సార్. 3 o'clock అప్పుడు సడన్గా పైకి వెళ్ళింది. అది ఆ మూమెంట్ వచ్చిందా లేదా కొంచెం ఐడియా రావడానికి. This is 1 minute time frame. This is daily time frame. Okay. సో ఇక్కడ డోజీ ఫామ్ అయింది. 2 days నుంచి డోజీ ఉంది. బట్ గ్యాప్ డౌన్ చేశారు. బట్ బయర్స్ గ్రాబ్ చేశారన్నమాట ఆపర్చునిటీ. మొత్తం మీద బుల్లిష్గా క్లోజ్ అయింది. రైట్. ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే ఎవ్రీ డిప్లో బయింగ్ అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఎవ్రీ డిప్లో బై చేస్తున్నారు అండ్ సాలిడ్గా క్లోజ్ అయింది. అండ్ ఇట్ ఈజ్ రిప్రజెంటింగ్ ఏంటంటే మనకి ఇది ట్రెండ్ పాస్ లాగా అనిపిస్తుంది. ట్రెండ్ యాక్చువల్గా ఇది స్ట్రాంగ్ ట్రెండ్, పుల్ బ్యాక్ ట్రెండ్ స్టార్ట్ అయింది, రెజ్యూమ్ అయింది, 2 days సైడ్ వేస్, మళ్ళీ సాలిడ్గా ఈసారి బయర్స్ ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ ఇది పర్ఫెక్ట్ ఎంగల్ఫింగ్ కాదు, బట్ స్టిల్ ద కాంటెక్స్ట్ అయితే అదనమాట. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కాదు ఇది. ఒకవేళ 5 minutes టైం ఫ్రేమ్ మీరు ట్రాక్ చేస్తున్నారు అనుకోండి, ఈ క్యాండిల్ స్టిక్స్ అన్ని టైం ఫ్రేమ్లో ఫామ్ అవుతుంటాయి. కాకపోతే ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్లో దాన్ని ఒక్కొక్కసారి మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే చిన్న ఇది కాబట్టి దాన్ని ఈజీగా హ్యామరింగ్ చేయగలరు అనమాట. బట్ రిలీజియస్ బేసిస్లో మనం డైలీ దానికన్నా అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాటిని మనం స్పాట్ చేయగలం వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది. ఓకే. సో ఇక్కడ మనకి మార్నింగ్ స్టార్ వచ్చింది, ఇక్కడ ఈవినింగ్ స్టార్ వచ్చింది. రైట్. సో ఇక్కడ బుల్లిష్ ఆరామీ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కాదు, ఇది మనం వెరీ బిగ్ క్యాండిల్. ఇది కాంటెక్స్ట్ అనేది తీసుకుంటే మార్నింగ్ స్టార్ ఇది మనకి. ఎందుకంటే సెల్లర్స్ వీక్ అయ్యారు, డోజీ వచ్చింది, బిగ్ బుల్ క్యాండిల్ ఇది, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఇది. యా కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఇంపార్టెంట్ ఇంట్రాడే చేసేటప్పుడు. వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా. ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే. రిజెక్షన్, డోజీ అండ్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఇది. ఇక్కడ రిజెక్షన్, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ లాగా ఉంది. అంటే ఎంగల్ఫింగ్ క్యాండిల్ కాదు కానీ రిజెక్షన్, బేరిష్ క్యాండిల్ ఇది ఫాలో అయింది. ఇక్కడ రిజెక్షన్, బులిష్ ఎంగల్ఫింగ్ పర్ఫెక్ట్ కాదు, బట్ ద కాంటెక్స్ట్ అనేది చూస్తే సపోర్ట్ తీసుకుంది. సో ద థింగ్ ఏంటంటే వీటిని ఇక్కడ మార్నింగ్ స్టార్ వచ్చింది, ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఓకే. ఇక్కడ వచ్చేసరికి సెల్లర్స్ డ్రై అయ్యారు, మార్నింగ్ స్టార్ వచ్చింది, పుల్ బ్యాక్ తీసుకున్నారు, మళ్ళీ వెళ్ళారనమాట. ఇక్కడ ఈవినింగ్ స్టార్ ఇది. ఓకే. బేరిష్ ఎంగల్ఫింగ్ కాదు, బట్ ఇది మార్నింగ్ స్టార్. యా. వన్ మినిట్లో చూడండి. ఇక్కడ ఇది బుల్లిష్ స్ట్రాంగ్ ఎంగల్ఫింగ్ కాదు పర్ఫెక్ట్గా, బట్ ఇక్కడ చూడండి డోజీ బుల్లిష్ మార్నింగ్ స్టార్ ప్యాటర్ను. ఓకే. ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ యాక్చువల్లీ. సో ఇంట్రాడేలో కొంచెం గిమిక్గా ఉంటుంది, లాజికల్గా టాక్టికల్గా వెళుతూ ఉంటారు, బట్ కంటిన్యూస్గా వాటిని మానిటర్ చేస్తే వీఆర్ ఏబుల్ టు ఫైండ్ దోస్ టర్నింగ్ పాయింట్స్. యా. ఏమైనా డౌట్ ఉందా సార్? సార్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎలా జరుగుతుంది? కీ మూవింగ్ యావరేజ్ ఎలా సెట్ చేసుకోవాలి సార్? ప్లీజ్ ఒకసారి చూపించండి. స్టాక్స్ ఎలా చూస్ చేసుకోవాలి? ఏదైనా చార్ట్ ప్యాటర్న్ కన్ఫర్మ్ అయ్యాక ఎంట్రీ ఎలా తీసుకోవాలి సార్? బ్రేక్అవుట్ దగ్గర తీసుకోవాలా
లేదా రీటెస్ట్ అయ్యాక బ్రేక్అవుట్ దగ్గర తీసుకోవచ్చు మనం ఎంట్రీ అనేది. ఓకే, రీటెస్ట్ కొన్ని స్టాక్స్లో రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఈ కేసులో మనం బ్రేక్అవుట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 షేర్స్ అనేది మనం ట్రేడ్ చేయాలనుకుంటున్నాం. 5 షేర్స్ మీరు ఎంట్రీ తీసేసుకోవచ్చు. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మిగతా 5 అనేది డిప్లాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ 100% థియరీ ఏం లేదు రీటెస్ట్ చేస్తుందని, అలానే చేయకూడదు అని కూడా చెప్పలేము అనమాట. సో బేస్డ్ ఆన్ ద మార్కెట్ డైనమిక్స్ అండ్ ఆ యొక్క టైంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి మార్కెట్ అగ్రెసివ్గా ఆడుతుంది, ఒక్కోసారి స్లోగా ఆడుతుంది. అగ్రెసివ్గా ఆడినప్పుడు ఏంటంటే మనకి పుల్ బ్యాక్ రాకపోతే వీ ఫీల్ రిగ్రెట్ అనమాట. అరే మనం ట్రేడ్ ఇంతగా అనలైజ్ చేసాం కానీ ట్రేడ్ తీసుకోలేదని చెప్పేసి. సో ఎప్పుడైనా సరే రిగ్రెట్ పాయింట్ అనేది లేకుండా చేయాలంటే 50-50 రూల్ అనేది ఫాలో అవుతూ ఉంటాం. సో 50% క్వాంటిటీ మనం అక్కడ డిప్లాయ్ చేసుకుంటాం. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి పుల్ బ్యాక్ లేకుండా, అట్లీస్ట్ వీ ఫీల్ మన 50% మన స్టేక్ ఉంది అని ఫీల్ అవుతాం అనమాట. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే మిగతా 50% క్వాంటిటీ అనేది మనం యాడ్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ ప్రాఫిట్ కూడా అంతే. మనకి మంచి ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జిట్ అవ్వాలా వద్దా అని ఆలోచించేటప్పుడు మీరు 50% స్టేక్ అనేది ఎగ్జిట్ తీసుకున్నారు, అక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, అట్లీస్ట్ ఓకే నా దగ్గర కొన్ని ఉన్నాయని హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒకవేళ కిందకు వస్తే అట్లీస్ట్ నేను కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాం. సో నో రిగ్రెట్ పాయింట్ అనేది 50-50 రూల్. స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్క్రీన్ షేర్ చేశాను మన గ్రూప్లో. సో స్టాక్స్ అబౌవ్ గోల్డెన్ క్రాస్ ఓవర్ జరిగిన స్టాక్స్ అనేది మీరు ఫిల్టర్ చేసుకోండి. ఓకే, అంటే లైక్ 50 days మూవింగ్ యావరేజ్కి 200 days మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయి అనుకోండి, వాటిలో నుంచి స్టాక్స్ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యూజ్ చేసిన మూవింగ్ యావరేజెస్ వచ్చేసరికి 20, 50, 100, 200. 20, 50, 100, 200. దీనిపైన ఉన్నంతసేపు మనం లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఆపర్చునిటీ వస్తే. ఓకే, ఎందుకంటే స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి. రైట్, ఇది ఫస్ట్ డే మనం డిస్కస్ చేసాం, గుర్తుందో లేదో. ఎందుకంటే మూవింగ్ యావరేజ్ని ఇప్పుడు పైకి అన్నీ కూడా ఒక తాడుని మెలబెట్టి ట్విస్ట్ చేసినట్టు ఎలా ఉందో అలా వచ్చేసింది. ప్రాబబ్లీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి అనుకున్నాం. బట్ వీఆర్ నాట్ షూర్ ఎట్ ద టైమ్. యా, సో గ్యాప్ అప్ ఎలా జరుగుతుంది అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ ఉందనుకోండి స్టాక్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గ్యాప్ అప్ అయింది. ప్రీవియస్గా ఎక్కడ క్లోజ్ అయిందంటే నేను ఎగ్జాక్ట్ మార్క్ చేస్తున్నా, ఇది 2326 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఎప్పుడైనా ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది, లేకపోతే మార్కెట్లో ఒక జోష్ అనేది వచ్చింది, ఈ స్టాకు కొనాల్సిందే అని చెప్పేసి, ఫండమెంటల్ రీజన్ కావచ్చు, టెక్నికల్ రీజన్ కావచ్చు, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు మనకి. బట్ ఎనీహౌ ఏదైనా ఈ ప్రైస్ కంటే పైన బిడ్డింగ్ వేసారనుకోండి, నాకు ఈ ప్రైస్లో కావాలి అని చెప్పేసి, సెల్లర్ ఏం చేస్తాడంటే ఇక్కడ బిడ్డింగ్ వేసిన వాళ్ళకి అమ్మడు, హైయర్ ప్రైసెస్లో అమ్మేస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్ పెట్టాను నేను ఆర్డర్ పెట్టింది బ్లూ కలర్ పెట్టాను, మీరు 2390 దగ్గర ఆర్డర్ పెట్టారు ఓ స్టాక్ని. సెల్లర్ ఏం చేస్తాడంటే మీకు అమ్ముతాడు, నాకు అమ్మడు. ఎందుకంటే నేను 364 అడుగుతున్నాను, మీరేమో 390కి అడుగుతున్నారు. డెఫినెట్గా హైయర్ ప్రైస్ దగ్గర ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడు ఇట్లా అడుగుతారంటే, మీరు ఎందుకు అడుగుతున్నారు 390 కంటే, ఆ స్టాక్లో ఏదో న్యూస్ ఉంది సార్, లేకపోతే ఏదో జరుగుతుంది లోపల, మనకు తెలియని ఇన్ఫర్మేషన్, మీరు ఇన్సైడర్ అయితే మీకు తెలుస్తుంది. సో హైయర్ ప్రైసెస్లో బిడ్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇక్కడ ఎవరు సెల్లింగ్ చేయడానికి బయింగ్ చేయడానికి ఇష్టపడట్లేదు కాబట్టి హై ప్రైస్లో ఓపెన్ అయిపోద్ది అనమాట. ఓకే, దాన్ని మనం గ్యాప్ అప్ అంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, గ్యాప్ డౌన్ ఎందుకు అవుతుందంటే, ఇక్కడ ఎవరో ఎట్ ఎనీ కాస్ట్ అమ్మేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ఓకే, ఈ స్టాక్లో ఇక్కడ అమ్మితే కొంటారో లేదో అని చెప్పేసి డైరెక్ట్గా ఇక్కడ అమ్మేసుకున్నారనమాట. ఓకే, వాళ్ళు లాస్ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి బిగ్ ప్లేయర్స్ బై చేశారు, ఇక్కడ నుంచి థ్యాంక్స్ చెప్పి పైకి వెళ్ళారు. సో సమ్టైమ్స్ మనం అంటాం కదా, బ్యాడ్ న్యూస్ ఉన్నాయి, మనం ఆ న్యూస్నే ఫాలో అయ్యామనుకోండి, ఒక్కోసారి మనం ట్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ రోజు న్యూస్ వచ్చింది, బ్యాడ్ న్యూస్, ఏదో డిస్టర్బెన్స్, కొంతమంది ప్యానిక్లో షార్ట్ చేసేసారు, పొద్దున్నే ఎగ్జిట్ అయిపోయారు. బట్ ఈ చిన్న న్యూస్ పెద్ద న్యూస్ అనేది వాళ్ళు అనలైజ్ చేస్తారు ఇన్స్టిట్యూషన్స్, దీనివల్ల ఏం కాదు ఓకే అనుకున్నప్పుడు వాళ్ళు రిస్క్ తీసుకొని బయింగ్ అనేది చేస్తారు. ఎనీహౌ సింపుల్గా ఏంటంటే, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ జరగలేదన్నమాట మధ్యలో, డైరెక్ట్గా ఇక్కడ అమ్మటానికి, ఈ ప్రైస్లో అమ్మటానికి ఇష్టపడ్డారు, ఇక్కడ ఎవరూ లేరు మధ్యలో.
ఓకే, అందుకని గ్యాప్ డౌన్ అయింది. సమ్ మేజర్ న్యూస్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇట్లా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అనేది జరుగుతుంది. మొబైల్ ఆర్ పీసీ, విచ్ వన్ ఈజ్ బెస్ట్ ఫర్ ఆప్షన్స్ ట్రేడింగ్? ఆప్షన్స్ ట్రేడింగ్ మీరు ప్రైస్ యాక్షన్ చూడాల్సి ఉంటుంది. సో మొబైల్లో కూడా మీకు 2 చార్ట్స్ ఓపెన్ అవుతాయి, బట్ ఎనీహౌ పీసీ ఈజ్ ప్రిఫరబుల్ అనమాట, ల్యాప్టాప్ ఆర్ పీసీ. మూవింగ్ యావరేజ్ చెప్పాను సార్. నేను నిఫ్టీలో లాస్ట్ బులిష్ క్యాండిల్ న్యూస్ వల్ల వచ్చిందా లేదా మార్కెట్ బులిష్ ట్రెండ్లో ఉందా అనేది మనం ఎలా తెలుసుకోవాలి? సో మార్కెట్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ అనమాట. న్యూస్ అవ్వచ్చు, లేకపోతే సింపుల్గా ఏంటంటే ఇక్కడ బయింగ్ వల్ల వచ్చింది అనేది మన కంక్లూషను. మేబీ న్యూస్ వల్ల బై చేసి ఉండొచ్చు, లేకపోతే ట్రెండ్ ఆల్రెడీ అప్లో ఉంది, మనం ఎందుకు రిస్క్ తీసుకోకూడదని అట్లా కూడా అయి ఉండొచ్చు. బట్ ఎనీహౌ క్లియర్గా అయితే మనకి పాజిటివ్ న్యూస్ అనేది, సెంటిమెంట్ అనేది ఉంది కాబట్టి ఇది ఈ యొక్క ఎలక్షన్స్ సోన్ అది కూడా ఇంపాక్ట్ చేసింది. సో ఎందుకు వచ్చింది అనే దానికంటే వాట్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అక్కడ మనకి విజిబుల్గా ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డిస్టింగ్విష్ చేయలేం, ఎందుకంటే అక్కడ బై చేసిన మాట వాస్తవం, ప్రైస్ అనేది పైకి వెళ్ళింది అనేది వాస్తవం. సో దట్ ఈజ్ అవర్ మెయిన్ ఫోకస్ అనమాట. ఎందుకంటే న్యూస్ వల్ల రావచ్చు, టెక్నికల్గా రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ రీజన్, బట్ అక్కడ బయర్స్ అయితే స్టెప్ ఇన్ అయ్యారు, అంటే ఎంటర్ అయ్యారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అదర్వైజ్ ఇట్ కెనాట్ గో. ఎవరో షార్ట్ చేశారు మార్నింగ్, సిగ్నిఫికెంట్గా రికవర్ చేసేసారు, లేదా మండే గ్యాప్ అప్ అవుతుందని చెప్పేసి ఎంటర్ అయ్యారు మార్కెట్లోకి లాస్ట్ మూమెంట్లో. అప్పటిదాకా చూశారు, ఓకే మార్కెట్లో మండే ప్రాబ్లం ఏదైనా గ్యాప్ అప్ న్యూస్ ఉంది ఇట్లా ఎక్స్పెక్ట్ చేసి సమ్ లాస్ట్ మూమెంట్లో ఏదైనా బయింగ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ గురించి ఎక్కడ మనం ట్రాక్ చేయాలి అనే దానికి, అండ్ మరోవర్ ఏంటంటే ద బెస్ట్ ఫ్రీ స్క్రీన్ ఏంటంటే ట్రేడింగ్ వ్యూలో లేనిది లేదు, కొంచెం టెక్నికల్గా అనిపిస్తుంది ఇనిషియల్గా. సో టెక్నికల్గా మనకి ఇక్కడ, అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ మనకి investing.com అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంతకుముందు నేను చూపించాను, అగైన్ ఒకసారి చూడండి. ఇక్కడ నేను నిఫ్టీ 50 స్టాక్స్ అనేది యాడ్ చేసి పెట్టాను, రైట్. దీంట్లో ఇక్కడ చూడండి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఉంది, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. జస్ట్ మీరు investing.comలో వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేను నిఫ్టీ 50 అనేది క్రియేట్ చేసి నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసామనుకోండి కొద్దిగా టైం తీసుకుంటుంది. investing.com ఏంటంటే కొంచెం స్లోగా అనిపిస్తుంది నాకు, బట్ ట్రేడింగ్ వ్యూ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి క్యాండిల్స్టిక్ ఫామ్ అవుతుంది ఆ పర్టికులర్ చార్ట్లో అనేది చూపిస్తుంది అనమాట. మరోవర్ ఏంటంటే టైం ఫ్రేమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో దీంట్లో చూడండి 1M అని ఉంది, ఎన్టీపీసీలో 3 ఇన్సైడ్ డౌన్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ దేంట్లో ఉంది, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో ఉంది. సో ఇమీడియట్గా మనకు అనిపిస్తుంది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉంది కాబట్టి దీనికి వెళదామని చెప్పేసి. అయితే నేను ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ అనేది, వీక్లీ టైం ఫ్రేమ్ అనేది సెట్ చేసినట్టున్నాను. ఓకే, అన్ని టైం ఫ్రేమ్లో ఉన్నాయి. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది మంత్లీలో ఫామ్ అయిందనమాట. సో ఒకసారి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్కి వెళ్దాం, మంత్లీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మంత్లీ, చూడండి మంత్లీ టైం ఫ్రేమ్ అనేది నేను ఓపెన్ చేశాను. సో ఏంటంటే ఇది ఓన్లీ ఐ థింక్ క్యాండిల్ని కన్సిడర్ చేయకుండా బాడీని మాత్రమే తీసుకుంది. ఓకే ఫైన్, మంత్లీ టైం ఫ్రేమ్లో ఇది బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఇది విక్స్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తే పర్ఫెక్ట్ కాదు అది. అండ్ నెక్స్ట్ డైలీలో ఏదన్నా ఉందని చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి కస్టమైజ్ కూడా చేయొచ్చు. నేను వీక్లీ అవసరం లేదు, మంత్లీ అవసరం లేదు, 5 hour 1 hour 30 minutes 15 minutes ఏమక్కర్లేదు. డైలీలో నాకు ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ దేంట్లో ఫామ్ అవుతున్నాయి అనేది చూడాలి అనుకున్నాను. డైలీ టైం ఫ్రేమ్లో అప్లై చేసేయండి. సారీ, 1 day టైం ఫ్రేమ్లో చార్ట్ ప్యాటర్న్స్ చూడాలనుకుంటున్నాం. సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, వీటన్నిటిలో
ఏదో ఒక క్యాండిస్టిక్ ఫామ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఐటీసీలో జరిగింది డైలీ టైం ఫ్రేమ్లో. రిలయబిలిటీ కూడా ఇచ్చారనమాట. రిలయబిలిటీ అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. 2 స్టార్ ఇచ్చారంటే కొద్దిగా బెటర్ అనమాట 1 స్టార్తో పోలిస్తే. సో అప్ టు 3 స్టార్ ఉంటుంది. సో ఐటీసీలో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఫామ్ అయింది ఇక్కడ క్యాండిస్టిక్ ప్యాటర్న్స్లో. నేను ఒకసారి ఐటీసీ అనేది చెక్ చేస్తున్నాను వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అనేది. ఓకే, సో పర్ఫెక్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ లేదు. యాక్చువల్గా ఇది ఫామ్ అయిన డేట్ అనేది చూద్దాం. బుల్లిష్ ఎంగల్ఫింగ్ కరెంట్ ఇది బుల్లిష్, సారీ మంత్లీలో ఉన్నాం, అదే డౌట్ వచ్చింది. రాంగ్ ఇవ్వదు. ఇక్కడ చూడండి మనకి ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ లో అనేది మార్క్ చేశాను. ప్రీవియస్ క్యాండిల్ హై లో అనేది మార్క్ చేశాను. మార్క్ చేసినప్పుడు ఈ క్యాండిల్ అనేది హై లో అనేది చూస్తే ప్రీవియస్ క్యాండిల్ కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసేసింది. సో దిస్ ఈజ్ సెట్ బై బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. దెన్ అగైన్ మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాంగ్ పొజిషన్స్, అండ్ క్లోజ్ అయింది కాబట్టి మనం ఆ క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ చేసుకుందాం. స్టాప్ లాస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఇనిషియల్గా స్టాప్ లాస్ అనేది దాని ప్రకారం 2% రిస్క్ మనకి 239 క్వాంటిటీ అనేది అడ్వైస్ చేస్తుంది రిస్క్ మేనేజ్మెంట్ టూల్. ఓకే, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ అనమాట. అంటే 239 క్వాంటిటీస్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు విత్, ఒకవేళ ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్ ఏంటంటే నాకు నా 1 lakh క్యాపిటల్లో 98,000 ఉంటుంది, అంటే 2,000 రిస్క్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ వే ఏంటంటే యూ కెన్ బ్యాక్ టెస్ట్. ఇది ఒక వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. దాని తర్వాత ద బెస్ట్ స్క్రీన్ ఏంటంటే ఐ లవ్ ట్రేడింగ్ వ్యూ. ఇక్కడ మనకి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేది ఇస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఐ జస్ట్ వాంట్ టు సీ ద బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, అండ్ యూ కెన్ కస్టమైజ్ అలాట్ అనమాట హియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ 500లో ఉన్న స్టాక్స్ని మాత్రమే నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నిఫ్టీ 500 కొద్దిగా లిక్విడిటీ, ఫండమెంటల్గా మరీ వర్స్ట్ కంపెనీస్ ఉండవు, గుడ్ కంపెనీస్ ఉంటాయి. సో దాంట్లో ఐటీసీ, మస్డాక్, రైల్టెల్, గోద్రేజ్, జేసీపీ, ఎక్సైడ్, బిఎంఎల్, యాంబర్, బజాజ్ ఫైనాన్స్. నా ఏంటంటే అవర్ టాస్క్ విచ్ వన్ ఈజ్ అప్ ట్రెండ్. ఓకే, సో ఇక్కడ ఏ స్టాక్స్ నీట్గా ఒక అప్ ట్రెండ్లో ఉన్నాయి అనేది, ఇక్కడ క్వాలిటీ అనేది మన చేతుల్లో ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఆర్ట్ అనమాట. సో డోంట్ వరీ, బై డూయింగ్ ప్రాక్టీస్ డే బై డే ఏంటంటే డెఫినెట్లీ మనం ఏంటంటే రైట్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో టిల్ దిస్ పాయింట్ ఏదన్నా డౌట్స్ ఉన్నాయండి? డైలీ టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, గుడ్. అండ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టండి విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ఎవ్రీబడి కంపల్సరీగా ఏంటంటే స్టాప్ లాస్ ఎంత నాది అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఒక ట్రేడ్ ఎంటర్ అయినాక ఎవరేం చేయలేము ఇంకా. ఓకే, ముందే మనం డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకుందాం. సార్ నిఫ్టీ ఎఫ్ఎన్ స్ట్రైక్ ప్రైస్ 20K 26 ఉంటుందా సార్? ఎన్ఎఫ్ఓ స్ట్రైక్ ఉంటుంది సార్. అండ్ థ్యాంక్ యూ నరేన్ గారు, వెల్కమ్ టు 30 రూపీస్ మిలియనర్ క్లబ్. హాయ్ అండి. సన్సెక్స్ ఫ్యూచర్ రెస్పాన్స్ సింబల్ బి. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. విచ్ క్యాండిల్ స్టిక్స్ గివ్స్ ద మోస్ట్ ప్రాఫిట్? యాక్చువల్లీ ఇక్కడ మీరు చూడొచ్చు ఫాలింగ్ 3 మెథడ్. ఎందుకంటే ఇది కొంచెం రిలయబుల్ ప్యాటర్న్స్ అని చెప్పేసి ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, బుల్లిష్ ఎంగల్ఫింగ్, ఓకే, అండ్ అండ్ రైజింగ్ 3 అవుట్ సైడ్ అప్ అంటారు. సో కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఇలా వెళ్ళినాయి అనుకోండి, అవి 3 అవుట్ సైడ్ అప్ అంటారు ఆ ప్యాటర్న్ని.
అండ్ మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి, ఇక్కడెక్కడో ఉంటుంది ప్యాటర్న్ అనేది అని. యా ఓకే, 3 అవుట్ సైడ్ అప్ అంటే ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ బుల్లిష్ ఫాలోఅప్ క్యాండిల్ అనమాట. సో మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి, దీని మీద క్లిక్ చేయండి 3 స్టార్ మీద investing.comలో. విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద ప్యాటర్న్, ఇండికేషన్, రిలయబిలిటీ అనేది. జనరల్గా బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ అండ్ ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, ఓకే, ఫాలింగ్ 3 మెథడ్, రైజింగ్ 3 మెథడ్, దాన్నే ఇక్కడ డిఫరెంట్ నేమ్స్తో ఇవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ సింపుల్ 3 అవుట్ సైడ్ అప్. వీటిని మనం ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ నేను క్యాండిల్ స్టిక్స్ గురించి వీడియో అనేది చేశాను. దాన్ని మీరు ఒకసారి, ఒకవేళ బిగినర్గానే అయితే మీకు ఐడియా లేకపోతే అది ఒకసారి చూడండి. యా, ట్రేడింగ్ వ్యూ ఫ్రీ వెర్షన్ ఈజ్ సఫిషియంట్ సార్. టైమ్ వర్కింగ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డైలీ. టైం ఫ్రేమ్, యా టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ అండి. ఓకే, డైలీ టైం ఫ్రేమ్. నేను మీ దగ్గర పర్సనల్గా నేర్చుకోవాలనుకుంటున్నాను, డీటెయిల్స్ చెప్పగలరా? యా, ఎనీహౌ దిస్ ఈజ్ మై నంబర్. నేను పర్సనల్గా చెప్పేది ఇదే ఉంటుందండి సబ్జెక్ట్. ఓపెన్గా చెప్తున్నాను. ఫ్రీ వెర్షను, పెయిడ్ వెర్షన్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓకే, కొంతమంది పర్సనల్గా కావాలని అడుగుతున్నారు. యా, ఎనీహౌ యూ కెన్ మెసేజ్ ఆన్ దిస్ నంబర్. క్యాండిస్టిక్ అన్ని టైం ఫ్రేమ్లో వర్కౌట్ అవుతుంది సార్. ఫర్ బిగినర్గా ఏంటంటే మీరు డైలీ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేయండి. ఓకే, ఫస్ట్ స్టార్ట్ ద ప్రాక్టీస్. ఎందుకంటే ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అనేది ఎంతో కొంత ఉంటానే ఉంటుంది. ఇండికేటర్ కావచ్చు, అండ్ సెటప్ కావచ్చు, చార్ట్ ప్యాటర్న్ కావచ్చు. సో వీ నీడ్ టు కీప్ ఆన్ వర్కింగ్ అండ్ రిఫైన్ అవర్ సెల్ఫ్ అనమాట. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏది 100% ఫెయిల్ అవ్వదు, ఏది 100% వర్కౌట్ అవ్వదు. ప్రాబబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దట్స్ ఫ్రమ్ మై ఎండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఐ డోంట్ నో, యూ డోంట్ నో. బట్ థింగ్ ఏంటంటే మన చేతుల్లో ఉంది ఏంటంటే, ఓకే ఇది నాకు పర్ఫెక్ట్గా మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందా చెక్ చేసుకోండి. మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది, ట్రెండింగ్గా ఉంది అంటే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఎవ్రీ చిన్న పాజిటివ్ ట్రిగ్గర్ అయినా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అదే కిందకి వెళ్తున్న ట్రైన్ మనం పైకి లాగుతున్నాం అనుకోండి, అది కష్టం అనమాట. అట్లాగా ఫస్ట్ మూవింగ్ యావరేజ్ అట్లీస్ట్ 200 డేస్ పైన ట్రేడ్ అవుతుందా అనేది చెక్ చేసుకోండి. ఎస్ ఇట్ ఈస్ దేర్ అంటే దెన్ మనం రిస్క్తో ఎంట్రీ తీసుకుంటాం. వర్కౌట్ అయింది అనుకోండి, విల్ ఎంజాయ్ ద గేమ్. అదర్వైజ్ ఏంటంటే అగైన్ ఇంకొక ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎస్ అండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? నేను కొంచెం ఫాస్ట్గా చెప్పానా? ఓకే, ఎనీహౌ ఇదైతే రికార్డెడ్ ఉంటుంది. అండ్ సార్ సార్ చెప్పండి సార్. సార్ బిగినర్ ట్రేడింగ్ వ్యూ సరిగా సెట్టింగ్ తిరగట్లేదు సార్. అదేమో ల్యాప్ ఆగినప్పుడు అనుసరినప్పుడు అది ఫ్రీ వర్షన్ వచ్చినప్పుడు సరిగా సెట్టింగ్ కుదరట్లేదు సార్. ట్రేడింగ్ ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఒకసారి ట్రేడింగ్ వ్యూ సెటప్ చెప్పగలరా సార్? ట్రేడింగ్ వ్యూ సెట్ చేయడం అది సెటప్ సరిగా తెలియట్లేదు సార్. అది దాంట్లో పెట్టినా కానీ వర్షన్ సరిగా తీసుకోవట్లేదు సార్. అది ఫ్రీ వర్షన్లో ఏం సెట్ అవ్వట్లేదు సార్ మీ ఫస్ట్ మనం ఫస్ట్ బిగినర్ ట్రేడింగ్ వ్యూ లాగిన్ అయినప్పుడు మెయిల్ ద్వారా వెళ్తే కానీ క్యాండిల్ కానీ సెలక్షన్ కానీ అది కానీ రావట్లేదు సార్. వన్స్ సార్ అగైన్ అప్పుడు అది సెట్టింగ్. అవునవును, లాగిన్ చేయాలి సార్. దే నీడ్ యువర్ డీటెయిల్స్. అదే ఫస్ట్ వచ్చినప్పుడు వన్స్ సార్ తెలిసి తెలియక ఒకసారి చేశారంటే అది మారట్లేదు సార్. సెట్ చేసుకోవడం తెలియట్లేదు సార్ ట్రేడింగ్ వ్యూ. ఇంకా సెట్ చేసేది ఏముంటుంది సార్, దాంట్లో మీరు లాగిన్ అయిపోండి. అంటే మెయిల్ ద్వారా కంపల్సరీ మెయిల్ ద్వారా వెళ్ళాలి సార్ అంటారు. మామూలు జనరల్గా మెయిల్కి లింక్ వస్తుంది. ఆ మెయిల్కి లింక్ వచ్చినాక దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దాంట్లోనే మనం చెప్పినట్టుగా 4 ఇండికేటర్స్ అవి దాంట్లో పెట్టుకోవచ్చా సార్? 4 రావు సార్, ఓన్లీ 2 వస్తాయి పెయిడ్ దీంట్లో ఫ్రీ వెర్షన్లో. మరి 4 ఇండికేటర్స్ చూడాలంటే ఎందులోకి వెళ్ళాలి సార్? మనం మీ బ్రోకర్ అకౌంట్ యూజ్ చేసుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ జీరోదా ఉంది సార్. జీరోదాలో మీరు యూజ్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే. మనం చెప్పిన 4 ఇండికేటర్స్ దాంట్లో యూజ్ చేసుకోవచ్చా సార్? ఎస్ యూ కెన్ యూజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఇంకా
దానిలో రెంట్ స్టాక్స్ అనే ఆప్షన్ ఉంది సార్. దానివల్ల యూజ్ ఏంటి? మనం రెంట్కి ఇవ్వచ్చు అండి స్టాక్స్. దాని గురించి నేను డీటెయిల్డ్గా వీడియో చేస్తాను. ఓకే, డోంట్ వరీ. మనం రెంట్కి ఇవ్వచ్చు స్టాక్స్. ఈ మూవింగ్ యావరేజ్ ప్యాటర్న్స్ ఎలా అప్లై చేయాలి సార్? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మూవింగ్ యావరేజ్ అంటే Indicators. ఇండికేటర్ ఎలా అప్లై చేయాలని? ఎస్ సార్, సెట్టింగ్స్ ఉంటాయి కదా కొన్ని. యా, ఇక్కడ మల్టిపుల్ అని టైప్ చేయండి మీరు. MYFI ఐ గెస్. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా ఒక్క నిమిషం డిలీట్ చేసి పివోట్స్ మూవింగ్ యావరేజ్ చూపిస్తాను. ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. వెల్కమ్ సాంబశివరావు గారు. ఓకే, ఐ హోప్ యూ క్లియర్ ద ప్రాసెస్ ఫర్ ద డే. ఓకే, విల్ మీట్ టుమారో. జోన్ సెలర్ రాజ్. సార్ యా, చెప్పండి. సార్ ఇప్పుడు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ 1 hour టైం ఫ్రేమ్లో ఏమన్నా ఫైండ్ అవుట్ చేయడానికి ఏమైనా స్కానర్ ఉందా సార్? యా ఉంటాయి సార్. నేను తర్వాత డిస్కస్ చేస్తాను. అది ఉన్నాయి మనకి. ఓకే సార్. ఇక్కడ డన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని ఉంది. ఓకే, సో ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది ఇది. దీంట్లో కూడా మనం సెట్టింగ్స్లో ఇక్కడ ఏం కావాలంటే అవి సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ ఎంగల్ఫింగ్, బులిష్ కానీ బేరిష్ కానీ ఎంగల్ఫింగ్ కావాలి, ఈవినింగ్ స్టార్ కావాలి. ఈ మిగతా అవసరం లేదు, ఇవి కూడా తీసేసుకోవచ్చు. అంటే స్టాక్స్ ను ఫైండ్ అవుట్ చేయడానికి సార్? స్టాక్స్ క్యాండిల్స్టిక్స్. అవును సార్, అవునవును. 1 hour టైం ఫ్రేమ్ లో ఫైండ్ అవుట్ చేయడానికి, డైలీ టైం ఫ్రేమ్ లో కాకుండా. యా, ఇదే అర్థమైంది. అంటే దేంట్లో ఫామ్ అవుతుంది అనేది చెప్పడానికా? అవునవును సార్. స్కాన్ ఎక్స్లో ఉంది ఐ గెస్. లైవ్లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు టెక్నికల్స్ వన్ సెకండ్, ఇక్కడే ఉంది క్యాండిల్స్టిక్. ఇక్కడ చూడండి, క్యాండిల్స్టిక్ అని ఉంది. ఓకే, సో లెట్స్ క్లిక్ ఆన్ సంథింగ్. బ్లాక్ క్యాండిల్ స్టిక్స్ని మనం స్కాన్ చేయడానికి ప్రొవైడ్ చేశారు. అందులో డైలీ టైం ఫ్రేమ్ లో వస్తుంది సార్, కానీ అవర్లీ ఆప్షన్ టైం ఫ్రేమ్ మనం సెట్ చేయొచ్చు సార్. సో ఏంటంటే మీరు స్కానర్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, యాడ్ ఫిల్టర్కి వెళ్ళి క్రియేట్ స్కానర్ ఉంది కదా, ఫండమెంటల్ క్రియేట్ స్కానర్ లో వస్తుంది సార్. అంటే వీళ్ళు మొత్తం కల్పిస్తే బాగుండేది. హ్యామర్ అనే దాని మీద క్లిక్ చేసి ఐ థింక్ హ్యామర్ అని వస్తుంది అనుకుంటా.
అండ్ 3 వైట్ సోల్జర్స్ ఇట్లా ఒక్కొక్కటి ఇచ్చినట్టున్నారు. బుల్లిష్ ఎంగల్ఫింగ్, కంట్రోల్ ఎఫ్, బుల్లిష్ ఎంగల్ఫింగ్. యా, ఐ థింక్ డిఫరెంట్గా ఇచ్చినట్టున్నారు, ఒకటే దాంట్లో ఇవ్వకుండా. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. దీన్ని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే. షోస్ ఏ బుల్లిష్ టర్న్ అరౌండ్ త్రూ ఏ లార్జ్ వైట్ క్యాండిల్ ఎంగల్ఫింగ్ ఏ స్మాల్ బ్లాక్ వన్. బట్ ఐ థింక్ ఇట్స్ డైలీ టైం ఫ్రేమ్ అయి ఉంటుందేమో అనుకుంటున్నాను. దీన్ని ఇంకా నేను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి పాసిబుల్ అయితే. బులిష్ ఎంగల్ఫింగ్ అనేది ఐ థింక్ డైలీలో ఇస్తున్నారు. దీన్ని మనం ప్రైస్, డే చేంజ్, వాల్యూమ్, యాడ్, దీన్ని మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు 100%, దేర్ ఈజ్ నో డౌట్. యా, బులిష్ ఎంగల్ఫింగ్ దీంట్లో ఉంది. 3 వైట్ సోల్జర్స్, హ్యామర్ ప్యాటర్ను, అట్లా 3 ఇక్కడ ఇస్తే బాగుండేది మనకి ట్యాబ్స్ లాగా. ఓకే ఫైన్. యా, ఇంకా సార్ ఈ స్కాన్ ఎక్స్ అనేది పెయిడా ఫ్రీనా సార్? ఇది ఫ్రీ వెర్షనే మేడం. యాక్చువల్గా ఏంటంటే మీకు లైవ్ కావాలంటే ధన్ అకౌంట్ అనేది కావాలి మీకు. ఓకే. సో ఒకవేళ మీరు ప్రైస్ యాక్షన్ తెలుగుని సపోర్ట్ చేయాలంటే ధన్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. ఓకే ఓకే ఓకే, దెర్ ఈజ్ నో కంపల్షన్, దట్స్ యువర్ విష్ అనమాట. ఓకే, ఆల్రెడీ జీరోదా ఉంది, చేసుకోవచ్చు కదా సార్ ఇది కూడా? దాన్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు కదా సార్? దాన్ని కూడా ఓపెన్ చేయొచ్చండి, ఫ్రీ ఇది, మనకేం ప్రాబ్లం ఉండదు. ఓకే, చేసుకుంటాను సార్. యా, ఇంకా స్టాక్ మోజో అని ఇంకొకటి చూసాను నేను, అది కూడా దాని రిలేటెడ్ సార్? అది స్టాక్ మోజో మేడం. యా, ఇది చాలా బాగుంది లిటరల్గా, ఎందుకంటే అన్నీ వచ్చినాయి. అయితే మీరు ఇక్కడ లింక్ చేయండి, అండ్ ధన్ అనేది బ్రోకర్ డేటా అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు డైలీలో ట్రేడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేసేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు, ఇంకా డైరెక్ట్గా సిమ్యులేటర్ నుంచి కానీ స్ట్రాటజీ బిల్డర్ నుంచి కానీ. ఓకే, సో దాన్ని ఉండాలి దీనికి కూడా కంపల్సరీ. యా, ఇంకా లింక్ అనేది పంపిస్తున్నా చూడండి, ఒకవేళ లేకపోతే ఓపెన్ చేయండి, దట్స్ యువర్ విష్. ఓకే సార్. యా, సో మూవింగ్ యావరేజ్ పైన ఉండేది చూడండి, ఎంత సింపుల్గా ఏం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే స్టాకు ర్యాలీ అయినా పర్లేదు, స్టాక్ మూవింగ్ యావరేజ్ పైన ఉంటూ ఎక్కడ టర్న్ అవుతుంది, టర్న్ అరౌండ్ జరుగుతుంది అనేది మన జాబ్ అనమాట. సింపుల్గానే ఉంటుంది, కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి. 1-2 సార్లు 10 సార్లు ఫెయిల్ అవుతాం, బట్ కీప్ డూయింగ్ ఏంటంటే విల్ కమ్ టు నో. ఎస్ సార్, ఇంకా సార్ నిఫ్టీ చార్ట్ చూసేటప్పుడు టైం ఫ్రేమ్ ఎంతలో చూడాలి సార్? నిఫ్టీ చార్ట్ దేనికి సార్? నిఫ్టీ చార్ట్ అంటే ఇంట్రాడేకా లేదా స్వింగ్ అట్లానా? ఇంట్రాడేకి సార్, ఇంట్రాడేకి. ఇంట్రాడే 5 మినిట్స్ లోపు మీరు టైం ఫ్రేమ్ పెట్టుకుంటే బాగుంటుంది సార్, అప్ టు 5 మినిట్స్. ఓకే సార్. ఓకే, అప్ టు 5 మినిట్స్ లేదా మ్యాక్స్ 15 మినిట్స్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు టైం ఫ్రేమ్ అనేది. 10 మినిట్స్లో కూడా చూడొచ్చా సార్? 10 మినిట్స్, యా చూడొచ్చు, 3 మినిట్స్ వరకు చూడొచ్చు. అంటే కరెక్ట్గా రూల్ ఏంటి సార్? అంటే అట్లా ఏముండదా సార్? అట్లా ఏంటి అంటే కరెక్ట్గా రూల్ ఏమైనా ఉంటుందా? అంటే ఖచ్చితంగా రూల్ 1 ఏం లేదు మినిట్లో సార్, చూడాలి? మార్కెట్లో 100% రూల్ ఏం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, ఆ రూల్ లేక ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 100% ఇలాంటి రూల్ ఒకటి ఉంది అనేది లేదనమాట. ఒక్కోసారి ఆర్ఎస్ఐ ఓవర్ బాట్కి వెళ్ళింది అనుకోండి, బౌన్స్ అయింది చక్కగా. కానీ కొన్ని స్టాక్స్ ఆర్ఎస్ఐ ఓవర్ బాట్కి వెళ్తే, సారీ ఓవర్ సోల్డ్కి వెళ్ళింది 30 కిందకి వెళ్ళింది అనుకోండి, అది 30 నుంచి అక్కడ నుంచి బౌన్స్ అవ్వటం అవ్వదు కదా, అక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోద్ది. కానీ కొన్ని స్టాక్స్ 30 తగలగానే చక్కగా బౌన్స్ అవుతాయి. సో ఎందుకంటే మార్కెట్లో డిఫరెంట్ పారామీటర్స్ అనేది మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అందుకని ఇట్స్
హార్డ్ టు ఫైండ్ 100% తంబు రూల్ అనమాట స్టాక్ మార్కెట్లో. అంటే అందుకే మీరు కదా ట్రేడ్ చూసేది తీసుకున్నాక ఎందులో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఇది అవుతుందా లేదా, నేను రాంగ్ అయ్యానా రైట్ అయ్యానా అని చెప్పేసి. ఎందుకంటే దెర్ ఈజ్ నో సచ్ ఎలిమెంట్ టు టెల్ అస్ అనమాట 100% నువ్వు కరెక్ట్గా ఉన్నావు లేకపోతే 100% నువ్వు రాంగ్ అయ్యావు అని చెప్పేసి చెప్పదు ఏది. ఓకే. హోప్ అంటే యూ మీరు అండర్స్టాండ్. ఎందులో చూస్తారు సార్ ఎక్కువ? నిఫ్టీ చార్ట్ ఇంట్రాడేలో చూసేటప్పుడు ఎందులో పెట్టి చూస్తారు? సార్ మీరు కొంచెం ఎందులో పెద్దగా చూస్తారు సార్? మాట్లాడరా? అంటే మీరు చూసేటప్పుడు ఎందులో చూస్తారు అని అడుగుతున్నాను సార్. అంటే యా, ఐ యూస్ టు ట్రేడ్ ఇన్ ఎక్కువగా 1 minute యూజ్ time frame. చేసేది 1 minute time in options trading in Nifty. I used to trade in 1 minute time frame. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, సో ఆ సెటప్ కూడా నేను డైలీ చెప్తున్నాను. ఐ థింక్ యు ఆర్ వెరీ న్యూ టు దిస్ సెషన్. డైలీ మన సెటప్ మనం లైవ్లో 2-3 days కనెక్ట్ అయ్యాం. సో ప్రాబ్లీ టుమారో లైవ్ ఓన్లీ స్టూడెంట్స్కే ఉంటుందండి, ఎందుకంటే కాంప్లియన్స్ ఇష్యూస్ అనేది అరైజ్ అవుతున్నాయి. సో ఐ షుడ్ నాట్ గో లైవ్ ఇన్ యూట్యూబ్, ఐఎమ్ సారీ టు సే. సో ప్రాబ్లీ టుమారో మన స్టూడెంట్స్ వాటికి మాత్రమే నేను షేర్ చేస్తాను. ఐ మీన్ స్టూడెంట్స్ అంటే ఫ్రీ, మనందరం కూడా ఈ సెషన్లో ఉన్నాం. ఓకే, దాంట్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. రేపు ఈ సెషన్ అనేది మనకి మండే విల్ బీ కనెక్టింగ్ ఇన్ గూగుల్ మీట్, నాట్ ఆన్ యూట్యూబ్. ఓకే, సమ్ కాంప్లియన్స్ ఇష్యూస్ ఫ్రమ్ ద సెబీ అనమాట. ఓకే సార్, అలాగే సార్. అంటే ఇప్పుడు ప్యాట్లో గ్రూప్లో ఉన్న అందరినీ కలుపుతారు సార్, అంతేనా? యా దట్ ఓకే ప్యూర్ డిస్క్లైమర్తో రేపు రావాల్సి ఉంటుంది మండే. ఫామ్ ఫిల్అప్ చేసిన వాళ్ళకి ఓన్లీ అలో చేస్తారా సార్? యా, మన టెలిగ్రామ్లో ఫామ్ ఫిల్ చేసి జాయిన్ అయ్యారు. టెలిగ్రామ్ ఫస్ట్ మీరు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు మెయిల్ వచ్చింది, దాంట్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి రేపు సెషన్ ఉంటుంది, మండే లైవ్. రేపు కూడా క్లాస్ ఉంటుంది సార్ ఈవినింగ్? రేపు రెస్ట్ తీసుకుందాం సార్. నో ప్రాబ్లం సార్. సార్ నాకు ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లం వచ్చింది సార్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఇది ఫర్దర్గా ఈవినింగ్ క్లాస్ అన్ని కూడా రికార్డింగ్ అవుతుంది కదా సార్? అవునవును, కంపల్సరీగా. యా మన ఒక చాట్ లైవ్ సెషన్స్ గో లైవ్ అనేది ఎనేబుల్ చేయకుండా చేశాను, మిస్ అయింది. అది ఒక్కరోజు మళ్ళీ కవర్ చేద్దాం. చాట్ ప్యాటర్న్స్, ఓకే. యా, మిగతావన్నీ లైవ్లో. ఇది ఎన్ని రోజులు ఉంటుంది సార్ సుమారుగా? ఈ మంత్లో మనం మ్యాక్స్ కవర్ చేద్దాం. ఓకే, ఇఫ్ అవసరమైతే విల్ ఎక్స్టెండ్ అనమాట. నా ఇంటెన్షన్ అది కాదు సార్ యాక్చువల్గా. అంటే ఈ లైవ్ అంటే ఇప్పుడు ఇది మీరు పెట్టారు కదా, మొత్తం 1 month పెట్టారు కదా, ఈ యూట్యూబ్ లో పెట్టిన వీడియోస్ ఎన్ని రోజులు ఉంటాయి మనకి అవైలబిలిటీ తర్వాత చూసుకోవడానికి? మాకు సబ్జెక్ట్ అయితే యూట్యూబ్లో ఉంటుంది సార్ ఎప్పటికైనా. ఓకే. లైవ్ సెషన్స్ రికార్డింగ్ ఉండవు, మనం ట్రేడ్ చేసేవి. ట్రేడ్ చేసే వద్దులే సార్, ట్రేడ్ చేసేది క్లోజే కదా. రోజులైనా ఉంటుంది సార్. అదే ఈవినింగ్ 9 o'clock దే కదా సార్ మెయిన్, మనకి సబ్జెక్ట్ అంతా ఉంటుంది 9 o'clock కదా సార్. అంటే అది లైవ్ సెషన్ లో వచ్చేదంటే ఇప్పుడు క్యాండిల్స్టిక్ చెప్పారు, తర్వాత ఈ మర్బోజా చెప్పారు. ఇవన్నీ ఏంటంటే 10 సార్లు వింటే కానీ అర్థం కావట్లేదు సార్. అంటే అది ఒక్కసారి ఏంటంటే ఒకేసారి క్యాండిల్స్టిక్ లో మార్నింగ్ స్టార్ అంటే ఏంటి, ఈవినింగ్ స్టార్ అంటే ఏంటి, ఈవినింగ్ అర్థమవుతుంది. ఇంకొక 3-4 కలిపితే అది అర్థం కావట్లేదు. ఇంకో 2-3 సార్లు వింటే కానీ అర్థం కాదనమాట. అందుకని అడుగుతున్నాను అనమాట. ఈజీగా ఉంటుంది. ఉంటాయి సార్ మన యూట్యూబ్. చిన్న రిక్వెస్ట్ అంటే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి సార్, కంప్లీట్ బేసిక్స్ అన్ని. ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను నేను, అది ఎన్నో ఎప్పుడో. ఓకే, ఐ విల్ షేర్ దట్. ఓకే, ఇవన్నీ అందులో యాడ్ చేసి దాంట్లో యాడ్ చేసి సార్ ఇప్పుడు స్క్రీనర్స్ షేర్ చేశారు సార్ ఈరోజు. ఓపెన్ లో ఈఎంఐ క్రాస్లు 52 వీక్ హైలు అవి మొన్న షేర్ చేశాను. అగైన్ మన స్టూడెంట్లు ఎవరైనా మీరే షేర్ చేయండి, రీషేర్ చేయగలరు మీరు. ఓకే ఓకే సార్. యా, డోజీ క్యాండిల్ బ్రేక్అవుట్ జోన్లో వస్తే అది కంటిన్యూషన్ రివర్స్. సో డోజీ క్యాండిల్ ఒక బ్రేక్అవుట్ జోన్లో వస్తుందంటే, బ్రేక్అవుట్ ఇన్ ద సెన్స్ రెసిస్టెన్స్ దగ్గర అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి అర్థం అనమాట. ఇట్ కెనాట్ గివ్ ఎనీ డైరెక్షన్, బట్ సపోర్ట్ దగ్గర ఉందంటే సెల్లర్స్ పెద్దగా ట్రై చేస్తున్నారు కానీ ఫోర్స్ లేదు, అట్లా మనం అర్థం చేసుకుంటామండి. రెసిస్టెన్స్ దగ్గర ఉందనుకోండి డోజీ,
అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎందుకని మంచిది, రెసిస్టెన్స్ ఉంది, అట్లా ఆలోచిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. విచ్ బ్రోకర్ ఈజ్ బెస్ట్, దాన్ని యూజ్ చేయండి సార్ యాజ్ ఆఫ్ నౌ. సార్ బేరిష్ క్యాండిల్లో బయర్స్ ఉంటారా? ఫస్ట్ సెషన్లో మనం కవర్ చేసుకున్నామండి, అది యా మన యూట్యూబ్లో కూడా ఉన్నట్టుంది. ఇద్దరు ఉంటారు, ఈక్వల్గా ఉంటారు. జోన్స్ ఎలా డ్రా చేయాలి నేను చెప్తాను సార్ జోన్స్ గురించి నెక్స్ట్, ఎందుకంటే ఆల్రెడీ టైం 10:30 అయిపోయింది. సార్ రేపు అలాగే దానిలో బై ఎలా చేయాలి, ఎగ్జాక్ట్గా టార్గెట్ ఎలా పెట్టాలి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ దానిలో. యా షూర్ సార్, ఓకే సార్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, నో ప్రాబ్లం. యా షూర్ సార్, జోన్స్ అవన్నీ నేను చెప్తాను, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి అనేది. ఇంపార్టెంట్ లింక్స్ రాకేష్ గారు డెఫినెట్గా షేర్ చేస్తాను నేను మన గ్రూప్లో. ఓకే సార్, మరి మనం కలుద్దాం మళ్ళీ. ఓకే సార్, గుడ్ నైట్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, గుడ్ నైట్. 10:30 అయింది ఆల్రెడీ. ఈ రోజు ఇంకో పావుగంట ఉంచుతారేమో అనుకున్నాం అందరితో, అంటే రేపటి సెలవు కదా, యా రేపు జనరల్ సెక్షన్ ఇంకో పావు. షూర్ రైట్ అండి, థ్యాంక్ యూ అందరికీ, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి అందరికీ. పిఎఫ్సి సార్ తర్వాత చూద్దాం, ఇండివిజువల్ స్టాక్స్. యా థ్యాంక్ యూ అండి అందరికీ, గుడ్ నైట్.